ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యస్మిన్ యస్మిన్ అస్తి లోకే బోధస్తత్తదుపేక్షణి యద్బోధమాత్రం తద్బ్రహ్మ ఇత్యేవం ధీర్బ్రహ్మ నిశ్చయః. సత్యం అస్తి. సత్యం అనేది ఉంది. ఉన్నది సత్యం. అలాగని ఉన్నదంతా సత్యం కాదు. సత్యము అనేటువంటిది ఉంది. ఉన్నంత మాత్రాన అది సత్యము అని చెప్పడానికి అవకాశం లేదు. సత్యము ఉన్నది, సత్యము కానిది ఉన్నట్లు ఉన్నది. అది ఇవా. కాబట్టి ఉన్నవాటికి ఉన్నట్లు ఉన్నవాటికి మధ్య ఉండేటువంటి తారతమ్యాన్ని గుర్తించడం, గ్రహించడంలోనే తత్వావగాహన సంపూర్ణంగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఉంటే అది అస్తి తత్ సత్యం అన్నప్పుడు ఏది ఉంటే అది సత్యం కానవసరం లేదు. కొన్ని ఉంటూ ఉంటాయి, కనిపిస్తాయి. కనిపించేదంతా సత్యం కాదు ఈ ప్రపంచంలో. కనుక వాటి వెనుక ఏ సత్యం ఉంది మార్పు చెందకుండా అని మనం దాన్ని అవలోకిస్తూ పోవాలి శాస్త్ర ప్రమాణంతో. అక్కడే మనకు సత్యం అంటే ఏంటో అనుభవానికి అందుతుంది. కాబట్టి ఏదైనా ఒకటి ఉంది అని అన్నప్పుడు అది ఉంది అని మనం ఎలా చెప్పగలము అనే ప్రశ్న పెడితే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండడమే అది ఉంది అనడానికి నిర్ధారణ. ఒక దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉన్నప్పుడే అది ఉన్నట్లు అర్థమవుతుంది. సపోజ్ జగతః అస్తి, ఈ ప్రపంచం ఉంది అని అన్నా. ఈ ప్రపంచం ఉందని నీకు ఎట్లా తెలుసు? నేను ప్రపంచం వచ్చి నీకు చెప్పిందే నేను ఉన్నానని. కాబట్టి ప్రపంచం ఉన్నది అని అన్నప్పుడు జగతః అస్తి ఉంది, కాదనడం లేదు. కాబట్టి ఈ ప్రపంచం ఉంది అని నువ్వు ఎలా చెబుతున్నావు అని అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది. అంటే ప్రపంచం విషయంలో అందరికీ ఒకే విధమైన జ్ఞానం లేకపోవచ్చు. ప్రపంచాన్ని గురించి ఎవరి మనసులో ఏ విధమైనటువంటి జ్ఞానం ఉందో అది అతనికి సంబంధించిన ప్రపంచం. అది కనుక ప్రపంచం అందరికీ ఉండినా అందరికీ ఒక విధంగా అర్థం కావడం లేదు. ఎవరికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా ఈ ప్రపంచం మనకు తెలుస్తూ ఉంది. జగతః అస్తి, ఈ ప్రపంచం ఉంది అని అన్నప్పుడు ఆ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది అని అర్థం. ఎందుకని? అది ఉన్నట్లు తెలిస్తేనే అది ఉన్నట్లు. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. కాబట్టి ఏది ఉండినా అది ఉన్నట్లు తెలిసినప్పుడే అది ఉంది అనేది అర్థం. బాగా చేసుకోండి. కాబట్టి జగత్ అస్తి అంటే ఒకవేళ జగత్తుకు సంబంధించిన జ్ఞానం కనుక నీకు లేకపోతే అది ఉందో లేదో కూడా నిర్ధారణ చేయలేం. కాబట్టి ఇది ప్రపంచము అన్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, కాన్షియస్నెస్ ఉండాలి.
కాబట్టి సూర్యుడు ఉన్నాడు అని అంటే సూర్యుడికి సంబంధించిన జ్ఞానం ఉంది అని అర్థం. ఘట అస్తి, ఘట జ్ఞానం అస్తి. కుండ అక్కడ ఉంది, కానీ అది కుండని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? కుండ తనంతట తాను చెప్పగలగడం లేదు. ఇది కుండని నువ్వు చెబుతున్నావు అంటే కుండకు సంబంధించినటువంటి జ్ఞానం, కుండ జ్ఞానం నీలో ఉంది. సూర్యుడు ఉన్నాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే సూర్యుడు జ్ఞానం నీలో ఉంది అని అర్థం. చంద్రుడు ఉన్నాడు అని అంటే చంద్రుడు ఉన్నాడు అనే జ్ఞానం నీలో ఉంది. ఎప్పుడైనా అదే. ద పాట్ ఈజ్, ద పాట్ కాన్షియస్నెస్ ఈజ్, ద సన్ ఈజ్, ద సన్ కాన్షియస్నెస్ ఈజ్, ద మూన్ ఈజ్, ద మూన్ కాన్షియస్నెస్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద టేబుల్ కాన్షియస్నెస్ ఈజ్. కాబట్టి ఆ ఉన్నది ఈజ్నెస్ అది ఏమిటని ఆలోచన చేసినప్పుడు ఇది జ్ఞానం. కాబట్టి ఒకటి ఉన్నది అని నేను చెబుతున్నానంటే దానికి సంబంధించిన జ్ఞానం నాకు కలగాలి. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అన్నప్పుడు ఇంద్రియాల ద్వారా మనస్సు దేన్ని తెలుసుకుంటుందో ఇది నాకు ప్రత్యక్ష జ్ఞానం అవుతూ ఉంది. ఇదిగో ఈ ఫ్లవర్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రోజ్ కదా. ఈ రోజా పుష్పాన్ని తీసుకున్నప్పుడు ఇది ఉన్నది, రోజు అస్థి అంతే. ఈ పుష్పం, రోజా పుష్పం ఉన్నది అని నేను చెబుతున్నాను. ఎందుకని? దీనికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలుగుతుంది. చూడండి ఎట్లా కలుగుతుంది స్వామీజీ? దీని వాసన వస్తుంది, ఫ్రాగ్రెన్స్. దీన్ని నేను ఆఘ్రానిస్తున్నాను. కాబట్టి వాసన ద్వారా దీని యొక్క సుగంధాన్ని నేను అందుకుంటూ ఉన్నాను కనుక ఒకవేళ ఇది నాకు కనిపించకపోయినా సడన్గా నాకు వాసన వచ్చినప్పుడు ఏమిటని చూస్తే ఓహో ఈ రోజా పుష్పం ఉంది, ఇది రోజా వాసన. కాబట్టి దీని వాసనని నేను ఆఘ్రానిస్తూ ఉన్నా. ఇది ఈ కలర్లో ఉందని దాని రూపాన్ని నేను చూస్తూ ఉన్నా. సపోజ్ అది చాలా అందంగా ఉంది కనుక దాన్ని పట్టుకొని నేను ఎట్లంటే మృదువుగా ఉంది, ఆ సాఫ్ట్ పెటల్స్ని నేను టచ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది చాలా మృదువుగా ఉంది అని స్పృశించి తెలుసుకుంటున్నా. ఇది స్పర్శకు అందుతూ ఉంది, ఇది ఈ కలర్లో ఉంది అని నేను అర్థం చేసుకుంటున్నా. ఇది దీని యొక్క రూపం నాకు తెలుస్తూ ఉంది, అలాగే దాని వాసన నాకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా శబ్దాది విషయాలకు సంబంధించిన జ్ఞానం శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా నాకు అందుతూ ఉంది. కాబట్టి ఇది ప్రత్యక్ష జ్ఞానం. కాబట్టి కేవలం నాకు అన్యంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఏ వస్తువులైతే ఉన్నవో ఇవి పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని నాకు అందించడమే కాకుండా ఈ దేహం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా జ్ఞానం కలుగుతూ ఉంది. కాబట్టి ఆ పువ్వును చూసినప్పుడు దానిలో వాసన ఉంది అని నేను ఎట్లా చూశానో, దాంట్లో రంగు ఎట్లా ఉందని నేను చూశాను, అది ఎట్లా మృదువుగా ఉందని చూశాను. కనుక ఇప్పుడు కూడా ఇలా చూసినప్పుడు నా దేహం ఎట్లా ఉంది అనేది నాకు తెలుస్తూ ఉంది. రూపం చామన ఛాయ, లేదు ఎరుపు, లేదా తెలుపు, లేదా నలుపు, ఏదో తెలుస్తుంది. కాబట్టి దాని రంగు నేను కళ్ళతో చూస్తూ ఉన్నాను, వాసన చూస్తూ ఉన్నాను, తెలుస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఇలా పట్టుకొని చూసినప్పుడు నా చాలా మెత్తగా ఉంది అనుకుంటాను. కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత గట్టిపడింది అనుకుంటాను. అది స్థూలమా హ్రస్వమా ఇవన్నీ నాకు అర్థమైపోతున్నాయి. స్పర్శతో దాన్ని స్పృశించి తెలుసుకుంటున్నాను. ఇట్లా స్పర్శ తెలుస్తూ ఉంది, కాబట్టి వాసన తెలుస్తూ ఉంది, శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి కనుక మనకు ఆహారం సరిగా జీర్ణం కాక లోపల శబ్దాలు తయారైతే ఆ దేహంలో ఉండే శబ్దాన్ని నేనే వింటున్నా. కాబట్టి ఈ శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా మనస్సు విషయ ప్రపంచంలోకి వెళ్ళి శబ్దాది విషయాలను ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉందో అవి ఏవైతే తెలియబడుతూ ఉన్నాయో అవన్నీ నాకు అన్యంగా ఉన్నాయి, కానీ నాకన్నా అన్యంగా ఉన్నాయి. అట్లాగే ఈ దేహం దగ్గరకు వచ్చినప్పుడు ఈ దేహం ఏదైతే తెలియబడుతూ ఉందో ఇది కూడా నాకు అన్యంగా ఉంది. ఇదంతా కలిసి అర్థం చేసుకోండి. దేహము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వాటితో నిండి ఉండేటువంటి ఈ భూత ప్రపంచం, 2వ అధ్యాయం 2వ ప్రకరణం. ఈ మొత్తం టోటల్ అంటే ప్రపంచము, శబ్దాది విషయాలు, వాటిని గ్రహించేటువంటి శ్రోత్రాది ఇంద్రియాలు ప్లస్ ఫిజికల్ ఫ్రేమ్, ఈ బాడీ ఏదైతే ఉందో ఇది టోటల్ ప్రత్యక్ష ప్రమాణం నాకు తెలిసిపోతుంది. ఇవే కాకుండా ఉన్నవి ఇవే కాదు, ఇంతవరకే కొందరికి తెలుసు, కానీ ఆలోచన చేస్తే ఇంకా ఉన్నవి తెలుస్తూ ఉన్నాయి. దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అనలేకపోతున్నాను. ఏ కారణం చేతనో నా మనసు బాధపడతా ఉంది. కారణం ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆందోళన చెందుతూ ఉంది. ఆందోళన అనేది మనసులో ఉంది, అశాంతి అనేది మనసులో ఉంది. మనసులో ఉండేటువంటి ఆందోళనని నేను తెలుసుకుంటున్నాను, ఆబ్జెక్టిఫై చేస్తున్నాను. ఇట్ ఈస్ నోన్ టు మీ. ఎట్లాగైతే ప్రపంచం తెలిసి వచ్చింది, ది వరల్డ్ ఈజ్ నోన్ టు మీ, జగతః అస్తి,
ది బాడీ ఈజ్ నోన్ టు మీ, అట్లాగే మై ఎగునీ ఈజ్ నోన్ టు మీ, రెస్ట్లెస్నెస్ ఈజ్ నోన్ టు మీ. కాబట్టి నా మనసు చాలా ఆవేదన పడతా ఉంది, ఆందోళన చెందుతూ ఉంది, అశాంతితో ఉంది అని నేను తెలుసుకుంటూ ఉన్నా. ఒక్కొక్కప్పుడు నా మనసులో దయ కలుగుతుంది. ఆ అశాంతికి ఈ దయకి చాలా తేడా ఉంది. అనుభూతి వేరే. ఇప్పుడు నాలో దయ ఉంది అని తెలుసుకుంటూ ఉన్నా, ప్రేమ ఉంది అని తెలుసుకుంటూ ఉన్నా, ఈ జ్ఞానం ఉంది నాకు అని తెలుసుకుంటూ ఉన్నా. అంతేకాదు, ఆ జ్ఞానం లేదు అని కూడా తెలుసుకుంటూ ఉన్నా. దీనికి సంబంధించిన జ్ఞానం ఉంది అనుకుంటున్నా, దానికి సంబంధించిన జ్ఞానం లేదు అని కూడా తెలుసుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవడమే కాకుండా గతంలో ఏవేవి నేను తెలుసుకొని ఉన్నానో వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, స్మృతులు నా మనసులో కదిలినప్పుడు ఆ జ్ఞాపకాలను కూడా నేను అర్థం చేసుకుంటూ ఉన్నా. అంటే ఆ జ్ఞాపకాలకు సంబంధించిన జ్ఞానం కూడాను నాకు కలుగుతూ ఉంది. క్లియర్? కనుక అజ్ఞానం ఉంటే అజ్ఞానం తెలుస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోండి. స్మృతి కలుగుతూ ఉంది, సమస్తం తెలుస్తుంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుస్తూ ఉన్నాయి అంటున్నాను. లేకపోతే ఎట్ట తెలుస్తాయి? అశాంతి తెలుస్తుంది, ఆందోళన తెలుస్తుంది, దయ తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది, కరుణ తెలుస్తూ ఉంది, జ్ఞానం తెలుస్తుంది, అజ్ఞానం తెలుస్తుంది, స్మృతి తెలుస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నవి. ఎక్కడున్నవి? నా మనసులో ఉన్నవి. ప్రపంచంలో ఏవైతే ఉన్నవో, ఇంక్లూడింగ్ మై బాడీ, ఇవన్నీ మనసుకు తెలిసాయి. మనసు కూడా ఇంద్రియమే, అంతరేంద్రియం. బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకుంటా ఉంది. కాబట్టి అంతరేంద్రియానికి బాహ్యేంద్రియాల ద్వారా ఈ వస్తు ప్రపంచం అంతా నా దేహంతో కలిపి తెలిసిపోయినాయి. ఇది ఇంద్రియ ప్రత్యక్షం అన్నాను నేను. కానీ మనసులో తెలిసాయే వాటిని ఏవి తెలుసుకుంటున్నాయి అంటున్నాను. ఈ ప్రపంచంలో శబ్దాలని విన్నది ఏదో అవేనా? నా మనసులో ఉండేటువంటి ఆందోళనని ఏ కన్నుపోయి చూసింది, ఏ చెవిపోయి విన్నది ఆ ఆందోళనని, ఆ బాధని, దాని వాసన చూచింది ఏ ముక్కు? ఎక్కడున్నాయి అవన్నీ? లేవు. కాబట్టి మనస్సులో ఏవైతే ఉన్నావో చూడండి, మహిలో ఏవైతే ఉన్నావో అవి మనసుకు తెలుస్తూ ఉన్నాయి. మనసులో ఏవైతే ఉన్నావో అవి సాక్షినైన నాకు తెలుస్తూ ఉన్నాయి. మొదట తెలిసినవన్నీ ఇంద్రియ ప్రత్యక్షం, ఇది సాక్షి ప్రత్యక్షం. ఇట్ ఈస్ నోన్ టు ది విట్నెస్. అవన్నీ మార్పు చెందుతూ ఉండినా సాక్షి మారడం లేదు. ఆ మారని దాన్నే సాక్షి అంటారు ఎప్పుడు. ప్లీజ్. కనుక ఏదైతే నా మనసులో నడుస్తూ ఉందో అది ఇంద్రియ ప్రత్యక్షమా అని కనుక ఆలోచన చేస్తే కాదు. ఇంద్రియాలకి అర్థమే కావడం లేదు. కాబట్టి నాకు తెలుస్తూ ఉన్నాయి. సాక్షి ప్రత్యక్షం. ఎందుకని నేను దానికి విట్నెస్గా ఉన్నాను కనుక. స్వామీజీ, మీరు దాన్ని సాక్షిగా ఉండి తెలుసుకుంటూ ఉన్నారు. మీ మనసులో ఉండేటువంటి ఈ భావ వికారాలన్నీ ఓకే, జ్ఞానాజ్ఞానాలతో సహా ఓకే. మరి మీరు సాక్షిగా ఉన్నారు కదా, అలా మీరు తెలుసుకుంటూ ఉన్నారని మిమ్మల్ని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే విట్నెస్. ద విట్నెస్ డస్ నాట్ విట్నెస్ హిమ్సెల్ఫ్. అండర్స్టాండ్? సాక్షి అంటే అదే. మరొక దానికి సాక్షి అది. ఎప్పుడైతే అది సాక్షి అని నిర్ణయం చేశామో ఇట్ ఈస్ డెఫినెట్. డిటర్మైన్ చేశాం. దానికి మరొక సాక్షి ఉండడానికి అవకాశం లేనే లేదు. అప్పుడేది సాక్షి అవుతుంది. సమస్తానికి ఏదైతే తెలుసుకుంటుందో అది సాక్షి అవుతుంది. కాబట్టి నేను సాక్షి ప్రత్యక్షమైన తర్వాత, ఇంద్రియ ప్రత్యక్షం కాకపోయిన తర్వాత నేను సాక్షిగా ఉన్నట్లుగా నాకు తెలుస్తుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మరి నేను సాక్షిగా ఉండేటప్పుడు నన్ను తెలుసుకునేది ఎవరు? నన్ను తెలుసుకునేటువంటి సాక్షి మరొకరు ఉండడానికి అవకాశమే లేదు. ఉంటే ఏమవుతుంది? ఆ సాక్షిని తెలుసుకునేది ఎవరనే ప్రశ్న పడిపోతుంది. మరొక సాక్షిని కనుక నువ్వు తెచ్చావా ఎక్కడి నుంచి అయినా, దానికి సాక్షి ఎవరని మళ్ళీ పడుతుంది. ఇన్ఫినిట్ రిగ్రెస్. అర్థమవుతుంది? అందువల్ల సాక్షి అని నువ్వు అన్నప్పుడు ఎంత దూరం పోయినా దానికి సాక్షి ఎవరు, దానికి సాక్షి ఎవరు అంటూ పోయినా చివరికి వచ్చే పేరు సాక్షియే, అంతేగాని అక్షి కాదు. అక్షి ఇంద్రియ ప్రత్యక్షంలో ఉంది. అది వదిలేసిన తర్వాత సాక్షి ఉంది. అండర్స్టాండ్? కాబట్టి ఎన్ని చెప్పుకుంటూ పోయినా సాక్షి ఉంది కనుక ఇంకా ఎన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాక్షి దగ్గర నువ్వు ఆగిపోతే సరిపోయింది. ఎందుకని? ఎంత దూరం పోయినా సాక్షి దగ్గరే నువ్వు ఆగాలి కనుక.
కాబట్టి ఏదైతే సాక్ష్య విట్నెస్ ఉంది, విట్నెస్ డస్ నాట్ విట్నెస్ హిమ్సెల్ఫ్. దేర్ ఫోర్ యు ఆర్ ఆల్ విట్నెస్. అండర్స్టాండ్? యు ఆర్ ఆల్ విట్నెస్. ఏది? ఇంద్రియ ప్రత్యక్షానికి కూడా నువ్వు విట్నెస్సే, సాక్షి ప్రత్యక్షానికి కూడాను నువ్వే విట్నెస్. దేర్ ఫోర్ యు ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్. క్లియర్? నువ్వు స్వతసిద్ధాత్మవి, నిన్ను తెలుసుకోవడానికి మరొకటి లేదు. ఏవి తెలియబడుతూ ఉన్నవో ఇవన్నీ కూడాను నీకే తెలుస్తున్నాయి. నీకన్నా అన్యంగా తెలియడానికి అవకాశం లేదు. నువ్వే ఇక్కడికి సాక్షి ప్రత్యక్షం కదా. అవి తెలియబడుతూ ఉన్నాయి కనుక, బికాస్ దే ఆర్ నోన్ టు మీ, ఐ ఆమ్ హియర్. సపోజ్ దే ఆర్ నాట్ దేర్, అవి అక్కడ లేవు, అప్పుడు నేను ఉన్నానా లేదా? ఎట్లా ఉన్నాను? సాక్షి చైతన్యంగా లేను, చైతన్యంగా ఉన్నా. అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఎప్పుడు సాక్షి అవుతావు? అవి ఉంటే నువ్వు సాక్షి అవుతావు, అవి లేవు. అర్థమవుతుంది? ఇప్పుడు జాగ్రత్తలో నీకు ఇంద్రియ ప్రత్యక్షం క్లియర్. స్వప్నానికి వచ్చేటప్పటికి సరే ఇంద్రియ ప్రత్యక్షం, సాక్షి ప్రత్యక్షం. మనసు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉందో స్వప్నంలో ఉంది, సాక్షి ప్రత్యక్షం అంతే. ఇక్కడ ఇంద్రియ ప్రత్యక్షం జాగ్రత్తలో, స్వప్నంలో సాక్షి ప్రత్యక్షం. సుషుప్తికి వెళ్ళావు, ఇది అది రెండు లేవు. ఇంద్రియ ప్రత్యక్షం లేదు. ఎందుకని? ఇంద్రియాలు పనిచేయడం లేదు, దేహం పనిచేయడం లేదు. సాక్షి ప్రత్యక్షం కూడా నువ్వు కాలేవు. ఎందుకని? మనసు పనిచేయడం లేదు. మనసు లేనంత మాత్రాన లేనిది మనసే కానీ నువ్వు లేకుండా పోలేదు. ప్రపంచము, ఇంద్రియాలు, దేహము ఇవన్నీ పని చేయకుండా పడి ఉండినా కూడాను స్వప్నంలో మనసు మాత్రమే భావ ప్రపంచాన్ని సృష్టించుకొని అనుభవించింది. ఆ మనసు కూడా పడిపోయినప్పుడు, అది ఇది ఉన్నప్పుడు అన్నిటినీ ప్రకాశింపజేసింది చైతన్యం నువ్వే. నీ వల్లనే కాళ్ళు నడిచాయి, నీ వల్లనే చేతులు పనిచేశాయి, నీ వల్లనే జ్ఞానేంద్రియాలన్నీ కూడా పనిచేశాయి. ఒక్కసారి స్వప్నానికి వచ్చినప్పుడు స్వప్నంలో కేవలం మనసు మాత్రమే ఉంది కనుక అక్కడ సాక్షి ప్రత్యక్షంగా ఆ మనసులో ఏ కళ అయితే నడుస్తూ ఉందో కళకు సంబంధించిన జ్ఞానం నీకు కలిగింది. సుషుప్తి కాలే సకలే విలీనే, ఆ సుషుప్తికి వచ్చి ఇదంతా విలీనమైపోయినటువంటి దశలో నువ్వు సాక్షిగా ఉండడానికి సాక్ష్యం లేదు. అఫ్ కోర్స్ యు మే బి ది విట్నెస్, బట్ వాట్ ఈస్ ది విట్నెస్డ్? వేర్ ఇస్ ది విట్నెస్డ్? కాబట్టి అవి లేనప్పుడు నువ్వు సాక్షి చైతన్యం కాదు, నువ్వు చైతన్యం. అవేర్నెస్, నాట్ అవేరర్. దట్ ఎర్ ఈజ్ ఎర్రర్. అదే జీవుడు. అర్థమవుతుందే? అవేరర్ కాదు నువ్వు. యు ఆర్ అవేరర్, నో డౌట్, విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్స్ నోన్. ఇప్పుడు నేను చూచేవాడిని అంటాడు, యు ఆర్ ద్రష్ట. ఎవరు ద్రష్ట? చైతన్యమే ద్రష్ట కదా. దృగేవా నతు దృశ్యతే. కానీ వచ్చిన బాధ ఏంటంటే అసలు దృశ్యాలే లేనప్పుడు నువ్వు ద్రష్ట ఎట్లా అవుతావని అడుగుతున్నాను నేను. నీకు జాగ్రత్త స్వప్నాల్లో దృశ్యాలు ఉన్నాయి కనుక నువ్వు ద్రష్టవి. ఏనా? సుషుప్తిలో నీకు దృశ్యమే లేదు, నువ్వు అక్కడ ద్రష్ట ఎవరు? త్రిపుటి లేదు. త్రిపుటి లేనప్పుడు నువ్వు ఎట్లా ద్రష్ట అవుతావు? నువ్వు ద్రష్ట కాదు కనుక చూడబడేవి ఉంటే నేను చూచేవాణ్ణి, తెలియబడేవి ఉంటే నేను తెలుసుకునేవాణ్ణి, తెలియబడేవి లేనప్పుడు నేను తెలివి. నేను తెలివి, అదే చైతన్యం, అదే అవేర్నెస్. సరేనా? అవి వచ్చినప్పుడు నేను అవేరర్ అవుతాను, తెలుసుకునేవాడిని అవుతాను. అవి లేనప్పుడు తెలివిగా ఉంటాను. ఆ తెలివే చైతన్యం, అదే ప్రజ్ఞ, అదే ఆత్మ. క్లియర్? నాయనా, దట్ ఈజ్ యూ. ఇక్కడ ఉంది నీ అడ్రస్, ఇంకెక్కడ లేదు. కాబట్టి ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి, కాబట్టి నేను సాక్షి అన్నప్పుడు నిషేధావధి సాక్షి. అన్నిటిని నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో అది సాక్షి కదా. ఇప్పుడు చూడు, సీనవది కనెక్షన్. యస్మిన్ యస్మిన్ లోకే అస్తి. లాస్ట్ శ్లోకానే. లోకే, ఈ ప్రపంచంలో, యస్మిన్ యస్మిన్
ఏ ఏ వస్తువులు బోధ అస్తి, ఆ వస్తువులకు సంబంధించిన జ్ఞానం బోధ అస్తి ఉందో కదా. ఏ వస్తువులు ఉంటే వాటికి సంబంధించిన జ్ఞానం ఉంది ఆయన మన దగ్గర, అంతే, ఇంకేం లేదు. వస్తువులు చూడబడుతూ ఉన్నాయి, నువ్వు చూచేవాడివి. వస్తువులు వినబడుతూ ఉన్నాయి, నువ్వు వినేవాడివి. అక్కడ సంగీతం ఉంది, నువ్వు వింటున్నావు. ఇట్లా కాబట్టి యస్మిన్ బోధ అస్తి లోకే తత్తదుపేక్షణే. యస్మిన్ ఏవైతే నీకు తెలుస్తూ ఉన్నాయో, తెలియబడుతూ ఉన్నాయో, వాటిని ఉపేక్షించినప్పుడు ఏముంటుంది చెప్పండి? యత్ బోధ మాత్రం. అదే ఇప్పుడు చూసింది మనం. తెలియబడే ఉన్నంత వరకు నువ్వు తెలివి, అవి లేవు, నువ్వు తెలివిగా ఉంటావు. అవి వచ్చాయి, అప్పుడు తెలుసుకునేవాడివి అవుతావు. అవి లేవు, తెలివిగా ఉంటావు. అదే అవి ఉంటేనే నువ్వు అవేరర్. ప్లీజ్ అండర్స్టాండ్. స్పీకర్, హియరర్, ఎర్రర్ అక్కడే వచ్చే జీవుడు. ఐఎమ్ ద స్పీకర్, హియరర్, స్మెల్లర్, టేస్టర్, అవన్నీ ఆ ఎర్రంతా అక్కడే. అవి లేవనుకో ద్వైతం లేదు, అవేర్నెస్, తెలివి. యస్మిన్ లోకే బోధ అస్తి తత్ ఉపేక్షణే. ఏ జ్ఞానం, ఏ విషయాలకు సంబంధించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఉందో దాన్ని ఉపేక్షించిన తర్వాత, నిషేధించిన తర్వాత అని అర్థం. అప్పుడేం మిగిలింది? యత్ బోధమాత్రం, కేవలం జ్ఞానమే. అదే తెలివి, అదే చైతన్యం, అదే అవేర్నెస్. అది ఎప్పుడూ ఉంది. ఇవే వస్తూ పోతూ ఉన్నాయి. అవి వస్తే అవి ఉన్నవని తెలుసుకుంటూ ఉంది, అవి లేనప్పుడు అవి లేవని తెలుసుకుంటూ ఉంది. ఇది ఎప్పుడు ఉంది? సదా అస్తి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, అవి సత్యమో ఇది సత్యమో. ఎప్పుడు ఉండేది సత్యం, కానీ అప్పుడప్పుడు ఉండేది సత్యంలాగా ఉంది, అంతే. ఉన్నట్లు తెలుస్తూ ఉందే కానీ సత్యం మాత్రం కాదు. ఉన్నట్లున్నది ఏది సత్యం కాదు, ఉన్నది సత్యం. ఆ ఉన్నదేదో ఇప్పుడు చైతన్యం. యద్ బోధ మాత్రం, అది జ్ఞానం మాత్రమే. తద్ బ్రహ్మ, పో. అదే బ్రహ్మం అంటే ఇంకేదో కాదు. ఆ అవేర్నెస్ ఏదుందో, ఆ చైతన్యం ఏదుందో, ఇటు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు తెలిసేటువంటి దాన్ని, ఇంద్రియ ప్రత్యక్షాన్ని, సాక్షి ప్రత్యక్షాన్ని, రెండింటిని ప్రకాశింపచేస్తూ ఆ రెండూ లేని దశలో తనకు తానుగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి స్వతసిద్ధాత్మ, స్వప్రకాశాత్మ, ద సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మన్ ఏదైతే ఉందో అది బ్రహ్మ ఇది అని ఏవం ధీహి, ఈ విధంగా బుద్ధిలో నిశ్చయం చేయడమే బ్రహ్మ నిశ్చయము అని కదా చూచాం. ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే, ఇంకా పంచకోశాలంతా చూచేసాం కదా, పంచకోశాలు కూడా నీకు తెలియబడుతున్నాయి కదా, దే ఆర్ నోన్ టు యూ కదా. అది అసత్యమా సత్యం ఇప్పుడు? కాబట్టి దానికి అతీతమైంది కదా చైతన్యం. పంచకోశాతీత స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి పంచకోశాతీత. పంచకోశాలకు అతీతమైంది, ఎందుకంటే అసత్యం కనుక అవన్నీ నీకు తెలియబడుతూ ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఈ ప్రకరణంలో ఏది గుహాహితం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, మర్చిపోకండి. నిహితం గుహాయాం, నీ గుహలో ఏదైతే ఉందో అదే బ్రహ్మం అన్నాడు కదా, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ గుహ ఏంటంటే పంచకోశాలు. గుహ ఏమిటి? పంచకోశాలు. కాబట్టి ఈ పంచకోశాలను కనుక తొలగిస్తే, నిషేధిస్తే, ఇక్కడ యస్మిన్ ఈ ఏవేవైతే ఉన్నాయో లోకే, వాటినన్నింటినీ తదుపేక్షణే, వాటిని తొలగించేసిన తర్వాత, నిషేధించిన తర్వాత శుద్ధ బ్రహ్మ స్వరూపం ఏ విధంగా అయితే మనకు మిగిలిందో అట్లాగే పంచకోశాల్ని వాటికి విలక్షణంగా వచ్చినప్పుడు, వాటిని నిషేధించినప్పుడు ఏదైతే నిషేధావధిగా మిగిలిపోతుందో అదే పరబ్రహ్మస్వరూపము. ఇది బ్రహ్మ నిశ్చయం జరగాలి కదా. పంచకోశాలతో అదే జరుగుతుంది. ఇప్పుడు పంచకోశాల విషయం ప్రస్తావించబోతాడు తర్వాత శ్లోకం, ఇది 22. అందుకని ఇక్కడ ఒక ప్రశ్న పడుతుంది మనకు, స్వామీజీ మరి అసత్యమైనటువంటి దాన్ని తొలగించిన తర్వాత, నిషేధించిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే సత్యమని మనకు డిసైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏవం ధీహి బ్రహ్మ నిశ్చయ అని మళ్ళీ పంచకోశాల అవసరం ఏముంది కనుక ఈ ప్రపంచాన్ని వివేచన చేసి
ఏది సత్యం కాదు, ఈ ప్రపంచం సత్యం కాదు, ఏది సత్యం కాదు అని నిర్ణయం చేసేస్తే అయిపోద్ది. ఇంకా ఉండేది బ్రహ్మం ఒక్కటే, అధిష్టానంగా ఉండే అది ఆధారమైనటువంటిది, అది చైతన్యం. అది అన్నిటికీ సాక్షిగా ఉంది. అవి ఉంటే, అవి లేకపోతే తనకు తానుగా ఉంది. ఇక్కడ సాక్షి అన్నప్పుడు కూడా చాలా ప్రధానంగా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడూ హృదయంలో పెట్టుకోవాలి. ఇవి మన జీవితానికి సంబంధించిన విషయాలు. సాక్షిగా ఉండాలనే ఆత్మ లేదు, చాలా ఇంపార్టెంట్. తను ప్రజ్ఞ, తను ప్రకాశము, స్వప్రకాశం. ఆ వెలుతురులో ఇవి తెలుస్తున్నాయి. వాటిని నీకు తెలియజేయాలని ఆత్మ ప్రకాశించడం లేదు. అండర్స్టాండ్. నువ్వు వెలిగించుకునే దీపం నువ్వు భోంచేయడానికి, నీ వస్తువులు కనపడడానికి అది ఉపయోగపడతా ఉంది. నువ్వు వేసుకుంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడంటే నువ్వు చూడాలని ప్రకాశించడం లేదు. ఎందుకని? గుడ్డివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రకాశించడం సూర్యుని లక్షణం. కళ్ళున్నవాడు చూస్తున్నాడు, అంతే. దట్స్ ఆల్. ఆత్మ స్వప్రకాశ స్వరూపం. అంతేగాని దాన్ని ప్రకాశింపజేయాలి అనేటువంటిదే కనుక ఆత్మకుంటే దానికి కూడా కర్తృత్వం వస్తుంది. ఐ డూ మెంటాలిటీ వచ్చేస్తుంది సార్. కర్తృత్వ భావన మనకు వచ్చినట్టే దానికి వస్తుంది కనుక, అదే కనుక వస్తే ఆత్మ కూడా బంధంలో ఉందని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాలి. అలాంటప్పుడు స్వామీజీ దీన్నే ఏదైతే దృశ్యమానంగా తెలుస్తూ ఉందో, ఆత్మ కన్నా అన్యంగా ఏదైతే తెలుస్తూ ఉందో అదంతా మిథ్యే గనక, ఆత్మ సత్యం తదన్యత సర్వం మిథ్య అని నిర్ణయం చేశాం గనక, దీన్నే మిథ్య కింద తోసేస్తే మిగిలింది ఆత్మే కదా. మళ్ళీ పంచకోశ వివేచనం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఆ పంచకోశ నిషేధం ఎందుకో తెలుసా? చేసి తీరాలి. ఈ పంచకోశ నిషేధం జరగాలి. ఎందుకు జరగాలి? అవి మనం అనుకుంటూ ఉండడం వల్ల. ఈ జగత్తు మనం అనుకోవడం లేదు. జగతః అస్తి, ఈ ప్రపంచం ఉంది అనుకుంటున్నాను, కానీ నేను జగత్తు అనుకోవడం లేదు. ఎవడు అనుకుంటున్నాడా? లేదు. ఇది వాచ్ అనుకుంటున్నాడు, కానీ ఈ వాచ్ నేను అనుకోవడం లేదు. వచ్చిన బాధ. కానీ ఇక్కడ అట్లా కాదు. దేహం నేను అనుకుంటున్నాడు, మనసు నేను అనుకుంటున్నాడు, ఇంద్రియాలు నేను అనుకుంటున్నాడు, అజ్ఞానం నేను అనుకుంటున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు గనక పంచకోశాలతో తాను తాదాత్మ్యం చెంది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నేనే అని అభిప్రాయపడుతూ ఉన్నాడు గనక, ఇది సత్యం కాదు గనక, ఇది అజ్ఞాన జనితం గనక, ఈ భ్రాంతి నుంచి వాడిని విడిపడే చేయాలంటే అవి ఎలా వాడు కాదో నిషేధిస్తే తప్ప కుదరదు. లేకపోతే ప్రపంచమంతా నేను కాదు, కానీ నా దేహం మాత్రం నేను అంటాడు మళ్ళీ. కాబట్టి పంచకోశ వివేకం జరగాల్సిందే, నిషేధం జరగాల్సిందే. అది నెక్స్ట్ శ్లోక. పంచకోశ పరిత్యాగే సాక్షిబోధావశేషతః స్వస్వరూపం స ఏవ స్యాత్ శూన్యత్వం తస్య దుర్ఘటం. జాగ్రత్తగా వినండి. పంచకోశ పరిత్యాగే, పరితః త్యాగే, సంపూర్ణంగా త్యజించినప్పుడు. పరితః పంచకోశ. ఇప్పుడు మనం చూసినటువంటి 5 కోశాలు ఏవైతే ఉన్నాయో, అన్నమయాది కోశాలు, వీటిని సంపూర్ణంగా త్యజించినప్పుడు పరిత్యాగే. పంచకోశాలని సంపూర్ణంగా త్యజించినప్పుడు అంటే నిషేధించినప్పుడు, నేను శరీరం కాను, అహం దేహ నభవతి, అహహ మనః నభవతి అని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని మనం ఆల్రెడీ ఇప్పుడు చూసేస్తున్నాం కనుక, ఆ విధంగా పంచకోశాలంతా నిషేధించిన తరువాత పరిత్యాగే, వాటిని సంపూర్ణంగా నేను కాదు అని భావించి త్యజించిన తరువాత సాక్షి బోధ అవశేషతః. అవి ఉన్నప్పుడు వాటిని సాక్షిగా ఉండి ఏదైతే తెలుసుకుంటూ ఉండిందో దాని స్వరూపం బోధ, జ్ఞానం. సాక్షి బోధ అవశేషతః. ఈ సాక్షి ఏదైతే ఉందో ఇది జ్ఞానస్వరూపంగా అవశేషతః మిగిలి ఉంటుంది. పంచకోశాలను వదిలేసిన తర్వాత నేను దేహం కాను, నేను ఇంద్రియాలు కాను, నేను మనసు కాను, నేను బుద్ధి కాను, నేను సుషుప్తి కూడా ఆనందమయ కోశం కూడా కాదు అని అన్నిటినీ వదిలిపెట్టేసిన తరువాత ఇక ఏదైతే మిగిలి ఉంటుందో అది బోధస్వరూపం, జ్ఞానస్వరూపం. బోధ అవశేషతః మిగిలి ఉంటుంది. స్వస్వరూపం, అదే నీ యొక్క స్వరూపం. స్వస్వరూపం సయేవ స్యాత్. సహ అది, ఏవా అదే, సయేవ
స్వస్వరూపం స్యాత్. అది అన్వయం. అదే ఆత్మస్వరూపం. యువర్ రియల్ నేచర్ ఇస్ దట్, ప్లీజ్. దట్ ఈస్ యువర్ ఎసెన్షియల్ నేచర్. ఆత్మస్వరూపం. స్వస్వరూపం సయేవ స్యాత్. తస్య శూన్యత్వం దుర్ఘటం. ఆపోనెంట్ వస్తాను మళ్ళీ. లేదు అక్కడ ఏదంటాడు అనుకో, సమస్తాన్ని నిషేధించిన తరువాత, పంచకోశాన్ని నిషేధించిన తరువాత ఏమీ మిగలలేదండి అని చెప్పాడు అనుకో, ఆ ఏమీ లేదనేది ఏంటి? శూన్యం కదా. శూన్యవాది ఎంటర్ అయ్యాడు. తస్య శూన్యత్వం దుర్ఘటం. తస్య శూన్యత్వం దుర్ఘటం. స్వస్వరూపం ఏవ స్యాత్. పంచకోశాన్ని నిషేధించిన తర్వాత, పరిత్యజించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అదే జ్ఞానస్వరూపం. స్వస్వరూపం, నీ యొక్క స్వరూపం, స్వస్వరూపం, యువర్ నేచర్, వన్స్ ఓన్ నేచర్, వన్స్ ఓన్ ఎసెన్షియల్ నేచర్, స్వస్వరూపం. సహ ఏవా స్వస్వరూపం స్యాత్. ఇది భవతి. తస్య అటువంటి దానికి, తస్య అటువంటి దానికి శూన్యత్వం దుర్ఘటం. అలా ఉన్నదాన్ని లేదు అని చెప్పడం అసంభవం. చెప్పడానికి లేదంటాడు. ఎందుకు వచ్చింది ఇది? శూన్యవాది ఒకడు ఉన్నాడు కనుక, అసత్యవాది. అంటే ఏదైతే లేదో అది అసత్యం, అది ఉందని వాదించేవాడు అసత్యవాది, వాడు శూన్యవాది. ఉన్నది ఉన్నదని చెప్పడం వేరే విషయం, లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు అసత్యవాది, వాడు శూన్యవాది. కాబట్టి ఆత్మ అనేటువంటిది శూన్యం కాదు. ఇది ఈసారి విషయం ఏంటంటే, సమస్తమైనటువంటి పంచకోశాలని నిషేధించిన తరువాత ఏదైతే మిగిలి ఉంటుందో అది జ్ఞానస్వరూపము. ఓకే, జ్ఞానస్వరూపం. అదే ఆత్మ, అదే నీ స్వరూపం. నీవు ఆత్మస్వరూపానివి. క్లియర్? అటువంటి ఆత్మకి శూన్యత్వం, అటువంటి ఆత్మ లేదు అని చెప్పడం అనేటువంటిది సంభవించదు, దుర్ఘటం అది. కాబట్టి ఆత్మ శూన్యం కాదు. కాబట్టి ఏది నీకు తెలిసినా, ప్లీజ్, ఏవేవి నీకు ఈ ప్రపంచంలో తెలిసిన యస్మిన్ అవన్నీ కూడా నీకన్నా అన్యమైనవే. అవునా? ఒప్పుకుంటావా? బాగా ఇట్లా అర్థం చేసుకోండి. ఏవి మనకు తెలుస్తూ ఉన్నాయో అవన్నీ కూడాను మనకన్నా అన్యమైనటువంటివి, మనకు కానిటువంటివి. అవి ఏంటని ఆలోచన చేస్తే మన విషయంలో పంచకోశాలు ఇవి తప్ప మనకేం తెలియడం లేదు. కానీ ఏ పంచకోశాలు అయితే నాకు తెలుస్తూ ఉన్నాయో ఇవి నాకన్నా అన్యమైనటువంటివి కనుక అవి నేను కాదు, అవి నాకు తెలుస్తూ ఉన్నాయి. నేను సత్యం, అవి సత్యాలు కావు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది అవి సత్యం కావు అని. అలా సత్యం కానిటువంటి వాటిని సత్యమని భ్రమించి నేనే అవి అనుకుంటున్నాను కనుక వాటిని మనం వివేచన చేసి, విచారణ చేసి తొలగించుకోవాల్సి వస్తుంది. కనుక పంచకోశాలు, 5 కోశాలు నేను నిషేధించగలనేమో కానీ, తమాషా చూడు, ఎవడైతే నిషేధిస్తూ ఉన్నాడో, పంచకోశాలని ఎవడైతే నిషేధిస్తూ ఉన్నాడో వాణ్ణి నిరాకరించే అవకాశం ఉందా? ఈజ్ ద పాయింట్. చూడండి, వాడు చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉన్నాడు. దేహాన్ని తీసుకొచ్చి పెట్టాం. దేహ ఆత్మ నభవతి. చూసారా? ప్రాణ ఆత్మ నభవతి. ఇంద్రియాల దగ్గరకు వస్తే ఇంద్రియాలు కాదంటున్నాడు. మనోమయ ఆత్మ నభవతి, విజ్ఞానమయ ఆత్మ నభవతి, ఆనందమయ ఆత్మ నభవతి అని ఇది నేను కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని వచ్చినవాడు పంచకోశ పరిత్యాగం జరిగింది కాబట్టి 5 కోశాలని వాడు త్యజించిన తర్వాత వాడు ఉన్నాడా లేడా? వాడు ఉన్నాడా లేడా? 4 కోశాల వరకు వాడు ఉండి 5వ కోశం అయిపోతానే వాడు కూడా పోయాడా? చెప్పండి, వాడు ఉన్నాడా లేదా? ఆనందమయ ఆత్మ నా భవతి అంటున్నాడు కదా, ఆనందమయ కోశం కూడా వాడు కాదంటున్నాడు కదా. వాడు ఉన్నట్లా లేనట్లా? మరి ఇదేంది ఇది శూన్యత్వం? అది విచిత్రం ఏంటంటే ఈ బౌద్ధ మతంలో శూన్యత్వం అన్న నాకేం బాధలేదు. శూన్యత్వం అంటే ఏంటని నేను అడగడం లేదు ఆయన్ని. ఆయన మళ్ళీ డెఫినేషన్ నాకు నథింగ్నెస్ అని చెప్పని అవసరం లేదు. నాకు అర్థం కాదంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే 5 నిషేధించిన తర్వాత 5 పోయినాయి కదా పంచకోశాలు, తర్వాత ఏదైనా ఉందా లేదా అంటున్నాను నేను అనుకుంటున్నాను.
అంటే మేమేం చెప్తున్నామంటే సంప్రదాయంలో వచ్చినటువంటి వాళ్ళం, సంప్రదాయవాదులం మేము చెప్పేది ఏంటంటే అయ్యా ఏదో ఉంది అంటున్నాం. ఏంటి నీకు ఆధారం అని? అవన్నీ నిరాకరించాడు కదా అయ్యా, వాడు నిషేధించాడు కదా. ఎవడు నిషేధించాడు? ఎవడో ఉన్నాడు కదా పుల్లయ్య, వాడు అన్నీ నిషేధించిన తర్వాత వాడు ఉన్నాడు కదా అంటాను. చెత్త అంతా ఎత్తి పోసేసిన తర్వాత చెత్త ఎత్తినోడు ఉన్నాడు కదా అంటాం మేము. ఇప్పుడు వాడు చెప్పేది అది కాదు, అవన్నీ ఉంటేనే నీకు తెలిసాయి కనుక అవన్నీ పోయాయి కనుక ఏమీ లేదు, దాని పేరు శూన్యత్వం. మేము కాదనడం లేదు, తమాషా చూడండి. నన్ను బౌద్ధ మతాన్ని ఇతరులు విమర్శించినట్టుగా కూడా అంత ఏదో రూడ్గా వెళ్ళి నేను విమర్శించను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పడ్డారు బాధలు, నాదంతా ఒక సానుభూతి అర్థం చేసుకునే వ్యవహారం. నేను వాళ్ళని కూడా కాదనడం లేదు, నేను అడుగుతున్నా పోనీ నీ దగ్గర కూడా నాకు ఏమైనా పాయింట్ దొరికితే మంచిదే. ఒక్కటి చెప్పు, అన్నీ పోయిన తర్వాత ఏం మిగలలేదన్నావు కదా అని. అవును, ఏం మిగలలేదు, ఆ లాజిక్ నేను పోవడంలే. ఏం మిగలలేదు, ఏముందంటావు అన్న. శూన్యత, ఆ శూన్యం అనేది ఉంది కదా అంట. శూన్యం ఉంది. శూన్యం అంటే ఏమీ లేకుండా పోవడం. నాకు అర్థం కావడం లేదు. ఏమి లేకుండా పోవడం ఉందా? ఉంది. ఏమిటిది? శూన్యం అంటే ఏమి లేకపోవడం. ఆ ఏమి లేకపోవడం ఉంది. ఏమి లేకపోవడం వరకు నాకు ప్రాబ్లం లేదు. ఏమి లేకపోవడం ఉంది అని నువ్వు అన్నావు కనుక ఆ ఉంది అనేది ఎవరికి తెలిసింది? ఆ ఉంది అనేది ఎవరికి తెలిసింది? నో, ఎవరికన్నా తెలియని, నాకు అనవసరం. ఆత్మొద్దు ఏమొద్దు నాకు, ఎవరికన్నా తెలియని. శూన్యత్వం అనేది జ్ఞాన విషయం, ఒప్పుకుంటారా లేదా? శూన్యత్వం అనేది కూడా జ్ఞాన విషయం. ఏమీ లేదు అనే జ్ఞానం కలుగుతూ ఉంది కదా. చెప్పు, ఆ జ్ఞానం ఎవరికి కలిగింది? కాబట్టి ఒకటి ఉంటే అది ఉంది అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు గృహే ప్రకాశ అస్తి, అయ్యా ఇంటిలో వెలుగు ఉంది, దీపం వెలుగుతుంది కనుక రాత్రిపూట. గృహే ప్రకాశ నాస్తి, నా అస్తి, ఆడ ప్రకాశం లేదు, చీకటిగా ఉంది ఆ ఇంట్లో. ఆ గదిలోకి పోయి వచ్చాను నేను, అక్కడ ప్రకాశం లేదండి. గృహే ప్రకాశ నాస్తి అంటున్నాడు. కాబట్టి ఒకటి ఉంది అన్నప్పుడు ఆ ఉందని చెప్పేవాడు ఉన్నాడు కదా, ఆ ఇంట్లో ప్రకాశం ఉందని. అట్లాగా ప్రకాశం లేదు అన్నప్పుడు ప్రకాశం లేకపోవచ్చు, ఆ ప్రకాశం లేదు అని చెప్పేవాడు ఉన్నాడు కదా, వాడు ఉంటేనే కదా ఇది ప్రకాశం లేదని చెప్తున్నాడు అంటున్నాను నేను. అవును స్వామీజీ, వాడెవడు? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి ఉంది అని చెప్పడానికి పెద్దగా బాధ లేదు, కానీ ఒకటి లేదని చెప్పాలంటే చాలా కష్టం. అందువల్ల చాలామంది అనుకుంటారు వేదాంతాన్ని గురించి మన దగ్గర ప్రశ్నలు వేస్తే మనం ఏమైపోతామో అని పరుగులెత్తుతుంటారు. ప్రశ్న వేయడం కష్టం, సమాధానం చెప్పడం చాలా ఈజీ సార్. ఉన్నదాన్ని లేదని వాడెట్లా అంటాడు? అర్థమైందే? ఎప్పుడైనా ఒకటి లేదు అని అనడమే కష్టం. కారణం ఏంటంటే ఏదైనా ఒకటి లేదు అని అంటే అది లేదు అని చెప్పేవాడు ఉండాలి, వాడికి అది లేదనే జ్ఞానం కలిగింది. అర్థమవుతుందా మీకు? వాడు ఉండాలి. ఆయన ఎవరు సార్? కహా, ఆయన ఎవరు? అది వాడు లేనే లేడు, శూన్యమే ఉంది సార్. వాడు లేకపోతే లేకపోయాడు, శూన్యం ఉంది అనే జ్ఞానం ఎవరికి కలిగింది? వాడు కాకపోతే ఇంకోటి తీసుకొని రా నువ్వు, నాకెందుకు? బౌద్ధుడిని తీసుకోండి, ఇంకోటి పోని పెట్టుకో. వాడు ఉన్నాడా లేదా? వాడిని ఆత్మ నేను అంటాను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు దెయ్యం అనుకో. ఉందా లేదా అంటున్నాను నేను. కాబట్టి ఎప్పుడైతే శూన్యం అని అంటున్నావో వాడే తెలుసుకునేవాడు లేకపోతే శూన్యాన్ని, శూన్యము అనే జ్ఞానము కలగదు. శూన్యము అనే జ్ఞానము కలగదు. ఏమీ లేదు అనే జ్ఞానము కలగడానికి అవకాశం లేదు. కాబట్టి అదేదో ఉంది. అదేంటి సార్? స్వస్వరూపం సయేవ స్యాత్, దట్ ఈస్ యువర్ ఓన్ ఎసెన్షియల్ నేచర్ సార్. అదే స్వస్వరూపం. అన్నీ పోయిన తర్వాత ఏదైతే పోకుండా ఆడ కూర్చొని ఉందో అది, దీన్ని ఆత్మస్వరూపం అంటారు. ఇంకొక మాట బాగా విపులంగా చెప్పాలంటే ఆత్మ యొక్క చిత్స్వరూపం, ఆత్మ యొక్క జ్ఞానస్వరూపం.
సత్ చిత్తానందం కదా, ఇది కదా మన సబ్జెక్ట్. బ్రహ్మవిదాప్నోతి పర్రం, అక్కడి నుంచి కదా వచ్చాము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇదిగో జ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే శూన్యమని నువ్వు చెప్పిన ఇవన్నీ లేనప్పుడు మిగిలింది ఏదో నిషేధావధి ఏదైతే ఉందో, ఇంతకుముందు సాక్షి చైతన్యం అన్నాము, ఇప్పుడు కేవల చైతన్యం ఏవా, మాకేమీ క్లియర్గా ఉంది. నువ్వు శూన్యత్వం అనే పాయింట్ తెచ్చావు గనక వాటినన్నిటిని నిషేధించిన తర్వాత ఏది మిగలలేదు అంటే, అలా ఏది మిగలకుండా పోయినప్పుడు అలా ఏది లేదు అనే జ్ఞానం ఎవరికి కలిగింది అనే ప్రశ్న పడితే అదేదో ఉంది, తదేవ ఆత్మ. ఇట్ ఈస్ నాట్ వైడ్, శూన్యం కాదు, ఇట్ ఈస్ నాట్ వైడ్. శూన్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకు లేదు సార్ ఇట్ ఈస్ నాట్ వైడ్ అని ఎటు చెప్తారు మీరు? బికాస్ ఇట్ నోస్ దట్ ఇట్ ఈస్. అది శూన్యం అని చెప్తా ఉన్నాడు చూచారా ఎవరైనా సరే, అది శూన్యము ఏమీ లేదు అని చెప్పేవాడు ఉన్నట్లుగా చెప్పేవాడికి తెలుసు నేను ఉన్నాను కనుక అది లేదని చెబుతూ ఉన్నా. ఇట్ నోస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. ఎంత క్లియర్గా ఉంది, దట్స్ లాజిక్. అందువల్ల ఇదండి, దట్ ఈస్ యువర్ ఎసెన్షియల్ నేచర్, దట్ ఈస్ స్వస్వరూపం ఏవ స్యాత్ సయేవ ఆత్మ. పంచకోశాలుంటే సయేవ సాక్షి. పంచకోశాలు వినిర్ముక్తమైనప్పుడు సయేవ ఆత్మ, స్వతసిద్ధాత్మ, స్వప్రకాశాత్మ. ఇది అది వాళ్ళ బాధ అంతే. అంటే స్వామీజీ అవన్నీ నిషేధించిన తర్వాత ఏమీ తెలియడం లేదు అంటున్నాం కనుక, ఇప్పుడు ఏం తెలియదు కదా, తర్వాత తెలుసుకునేది లేదు కదా, తెలివే ఉంది. అది ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం. ఇది ఆ ఐదింటిని నిషేధించిన తరువాత ఇంకేం తెలియడం లేదు కనుక తనకి ఏమీ లేదేమో అని మేము అంటున్నాం. అలా ఏమీ తెలియలేదు అనడమే ఆత్మ ఉన్నదనడానికి నిదర్శనం. ఏం తెలియడం లేదు కనుక ఆత్మ లేదని వాళ్ళు తృణీకరించేది. ఏమీ తెలియలేదని చెప్పడమే సార్, దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రూఫ్. అది తత్ర సర్వ అభావం వినా కించిత్ నపశ్యామి. చూడండి, సర్వ అభావం వినా ఏమీ లేకపోవడం తప్ప కించిత్ కొద్ది కూడా నపశ్యామి, నాకేం తెలియడం లేదు, నేనే ఉన్నాను, అక్కడ నాకన్నా అన్యంగా ఏం తెలియడం లేదు. కించిత్ నపశ్యామి, సరేనా, ఏ కొద్ది కూడా నాకు అక్కడ తెలియడం లేదు. ఇత్యుక్తి, ఇటువంటి మాట ఏదైతే ఉందో, ఇత్యుక్తి స ఏవ ప్రమాణం, మానం ప్రమాణం, అదే ప్రమాణం. నాకు అక్కడ ఏమీ తెలియడం లేదు కొద్ది కూడా అంటే, ఏది తెలియకపోతే నువ్వు ఉన్నావు, తెలిసినప్పుడు అది తెలుస్తూ ఉందని చెప్పే నువ్వు ఉన్నావు, అవి లేనప్పుడు నువ్వుగా ఉన్నావు. అవి తెలుస్తూ ఉంటే నువ్వు జ్ఞాత, తెలుస్తున్నాయి గనక జ్ఞాత. నువ్వు ఎప్పుడు జ్ఞాత అవుతావు? నోవర్, విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్స్ నోన్. జ్ఞేయములు ఉన్నాయి గనక, జ్ఞేయములు ఉంటే జ్ఞాత. జ్ఞేయములు ఏమీ లేవు, కించిత్ నపశ్యామి. అప్పుడు ఎవరున్నారు? అహమేవ, నేనే ఉన్నాను. ఎలా ఉన్నావు? సాక్షిగా లేను, జ్ఞాతగా లేను, జ్ఞానంగా ఉన్నాను. జ్ఞానమేవ. ఇప్పుడు అర్థమైంది. ఒక మాట నేను అంటుంటే ఎప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండేది. జ్ఞాని లేడయ్యా, జ్ఞానం ఉంది, భక్తుడు లేడయ్యా, భక్తి ఉందంటే ఇదిగో ఇది ఉండేది జ్ఞానమే అబ్సల్యూట్ సెన్స్లో. ఇప్పుడు జ్ఞానం చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? జ్ఞానాన్ని ఉపాధి తగిలించాలి. There is no difference between the knowledge of Ramana Maharshi and the knowledge of Acharya Shankara. ఎప్పుడు ఉపాధులు వస్తాయో, దిస్ ఈజ్ రమణ, దట్ ఈజ్ శంకర. ఉపాధులు తొలగిస్తే అది ఏ చైతన్యమో ఇది అదే చైతన్యం, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అప్పుడు జ్ఞానం ఉంది, జ్ఞాని లేడు. ఉపాధులు ఎందుకు మళ్ళీ ఇంక అనవసరం. పంచకోశాలు నిషేధించిన తర్వాత ఇంకేం ఉపాధులు? ఉన్నది జ్ఞానమే. ఆ భావన ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీకేమర్థమైంది చెప్పండి? ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో ఈ ప్రకరణం, ఏది? గుహాతీతం.
ఏ మనం యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ కదా, ఏదైతే ఆ గుహలో ఉందో, ఏది సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మ, సత్యలక్షణం జ్ఞానలక్షణం అనంత లక్షణం కలిగేటువంటి బ్రహ్మ గుహాహితం కదా. యో వేద నిహితం గుహాయాం, ఆ గుహ ఏంటి? పంచకోశాలు. ఈ పంచకోశాలనే గుహలో ఉంది గనక, గుహను గనక తొలగిస్తే బ్రహ్మం అర్థమైపోతూ ఉంది. ఆ గుహను తొలగించేటువంటి ప్రయత్నంలోనే గృహాహితం బ్రహ్మ యత్తత్ పంచకోశ వివేకత బోద్ధం శక్యం, బోద్ధం శక్యం. ఇది ఫస్ట్ శ్లోక ఈ ప్రకరణంలో. కాబట్టి ఆ గుహలో ఉండేటువంటి బ్రహ్మము ఏదో ఈ పంచకోశాల్ని మనం వివేచన చేసినప్పుడు, దీన్ని విమర్శించినప్పుడు, తద్వారా నిషేధించినప్పుడు మిగిలి ఏదైతే ఉంటుందో పైన గుహ తొలగిపోతుంది కనుక ఉన్నదంతా కూడా బ్రహ్మమేనని తెలుస్తుంది. తత్ బ్రహ్మ ఆత్మే గనక బ్రహ్మవిదాప్నోతి పరం. ఆ బ్రహ్మవిదుడు బ్రహ్మే అవుతున్నాడు. ఎందుకని? ఆత్మయే బ్రహ్మం గనక. అయమాత్మ బ్రహ్మ. మాండుక్యం అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మం గనక. యో వేద నిహితం గుహాయం, అది ఎక్కడుంది? అంతటా ఉండే బ్రహ్మం నీకు నీ హృదయంలో తెలుస్తుంది. ఈ గుహలోనే ఉంది. ఆ గుహ ఏంటి? పంచకోశాలు. ఆ పంచకోశాలని తొలగిస్తే వినిర్ముక్తమైనప్పుడు అక్కడ ఏదైతే శోభిస్తూ ఉందో ఇదే ఆత్మ చైతన్యం, ఇదే బ్రహ్మ. అది తెలియనప్పుడు కూడాను నువ్వు అదిగానే ఉన్నావు, కాకపోతే సాక్షి చైతన్యంగా ఉన్నావు. అది విషయం. ఇప్పుడు కూడా మనం ఏంటి? ఇప్పుడు చైతన్యమే. యు ఆర్ యాజ్ విట్నెస్ కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్. యు ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ విట్నెస్ కాన్షియస్నెస్. ఎందుకని? ఇవన్నీ తెలుస్తున్నాయి కనుక. డ్రీమ్లోకి వెళ్ళావు, యు ఆర్ విట్నెస్. జాగ్రత్తలోకి వచ్చావు, యు ఆర్ విట్నెస్. ఒక్కసారి దాని నుంచి పంచకోశ పరిత్యాగం జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి కనుక నో విట్నెస్, యు ఆర్ అవేర్నెస్, యు ఆర్ చైతన్యం. చైతన్యం వినా కించన్ నాస్తి. తదేవ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేహ నానాస్తి కించన. రెండవ వస్తువే లేదు. నేను తప్ప రెండవ వస్తువు లేదు. అన్నీ నాలోనే ఉన్నాయి. వాటితో నాకు సంబంధం లేదు. అవి ఉన్నాయి, నేనుంటాను. అవి ఉండవు, నేనుంటాను. ఫినిష్. ఇంకేమైనా ఆర్గ్యుమెంట్ ఉంది? ఉంటుంది అంటాడు వాడు. ఎట్లా ఉంటుందిరా అంటున్నాడు విద్యారణ్య స్వామి. వెరీ నైస్ శ్లోక. నెక్స్ట్. అస్తి తావత్ స్వయం నామ వివాదా విషయత్వతః స్వస్మిన్నపి వివాదశ్చేత్ ప్రతివాద్యత్ర కో భవేత్. మాస్టర్ లాజిక్లో అన్బీటన్ లాజిక్ ఇది. ఇప్పుడు అంటాడు చూడండి, సరేనయ్యా, వివాద విషయత్వత, సెకండ్ లైన్, వివాద అవిషయత్వత. వివాదానికి అవకాశం లేదు కాబట్టి, ఏ విధమైన ఆర్గ్యుమెంట్కి అవకాశం లేదు. వివాద అవిషయత్వత. దేర్ ఫోర్ అత స్వయం. స్వయం అంటే ఇంతకుముందు చెప్పింది స్వస్వరూపం. ఫస్ట్ లైన్లో స్వయం ఉంది చూడు. స్వయం నామ. స్వయం అంటే స్వయం, స్వస్వరూపం, తనంతట తాను స్వప్రకాశంగా ఏదైతే ఉందో ఆత్మ అని పిలవబడేటువంటిది నామ. స్వయం నామ తావత్ అస్తి. ఎంతవరకు అయితే ఉందో ఎక్కడైనా సరే స్వయం స్వప్రకాశం అనేటువంటి ఆత్మ ఉంది. దీని విషయంలో వివాదానికి అవకాశం లేదు. కారణం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఎప్పుడైతే సమస్తాన్ని పరిత్యజించడం జరిగిందో, నిషేధించడం జరిగిందో, ఆ నిషేధించినటువంటి వాడు ఎవడో, నిరాకరించినటువంటి వాడు ఎవడో, వాడిని నిర్మూలించే అవకాశం లేదు గనక వాడు ఉన్నాడు గనక అదే ఆత్మ స్వస్వరూపం సయేవ స్యాత్ అని మేము చెప్పాం కదా. ఇంకేముంది వివాదం ఇక్కడ? ఇంకా నువ్వు నీ వాదాన్ని ఏం తీసుకొని వస్తావు? నీ శూన్యవాదాన్ని ఒకవేళ తెచ్చావు అనుకో, ఒక రకంగా చేయవచ్చు. ఎట్లా చేస్తావంటే,
ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం వివాద అవిషయత్వత, ఆర్గ్యుమెంట్కి అవకాశం లేదు, వివాదానికి అవకాశం లేదు, అవిషయత్వత, విషయం కాదు. కానీ స్వస్మిన్ అపి, నీ విషయంలోనే వివాదశ్చేత్, స్వస్మిన్ అపి, ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు ప్రకారం ఆత్మ విషయంలోకి వివాదానికి అవకాశమే లేదు. పంచకోశాలు వాటిని నిరోధిస్తే ఆత్మ ఉందనే విషయంలో వివాదం లేదు. స్వస్మిన్ అపి, ఒకవేళ నీ విషయంలో కూడా, స్వస్మిన్ నీ విషయంలో వివాద చేత్, చేత్ ఉంటే, ఒకవేళ నీ విషయంలో వివాదం ఉండింది అనుకొని, మళ్ళీ నా విషయం ఏందండి అంటే నేనున్నానో లేదో అని, అది తమాషా. స్వస్మిన్ నీ విషయంలో నీకు వచ్చేసింది అనుకో వివాదం, ఏమని శూన్యం లేదంటా ఉన్నాడు, అసలు నేనే లేనేమో, బాగుండా. స్వస్మిన్ అపి, వాడి విషయంలో కూడా వివాద చేత్ ఉన్నదనుకో వివాదం, ఏమని ఆ పంచకోశాలు ఐదింటిని నిషేధించిన తర్వాత, నిర్మూలించిన తర్వాత నేను లేను, లేనేమో, అది ఆయన ఇంకేమీ లేనని అనడంలే, నేను లేనేమో అని. ఈయన అనేది ఏంటంటే ఓహో అవన్నీ నిషేధించిన తర్వాత ఉన్నది అని మేము మాట్లాడుతుంటే నీ విషయంలో నీకు సందేహం వచ్చి నేను లేనేమో అని నువ్వు సందేహపడుతున్నావా, అత్ర అదే వాస్తవమైతే అక్కడ ప్రతివాది కో భవేత్, ఆపోనెంట్ ఎవడు ఉండాడు నీతో వాదించడానికి. ఇప్పుడు వాది ప్రతివాది కదా నాయన, ఒకడు వాదిస్తూ ఉంటాడు, ఇంకోటి ప్రతివాది అపోనెంట్. ఇది అవునంటాడు ఒక లాయరు, ఇంకొక లాయర్ లేచి కాదంటాడు, అది కదా. ఇంతవరకు నువ్వు ఉన్నావనుకొని నేను వాదించాను, I am under the impression that you are there. If you have any doubt that you are not there, why should I argue? With whom should I argue? What a wonderful logic it is. అంటే ఆడ ఒకటి, అన్ని మతాలకి ఒక్కమా బౌద్ధ మతం కాదు నాయన, అన్ని మతాలని తీసుకోండి, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో అవన్నీ తీసుకొని వచ్చి టేబుల్ మీద మీరు పెడితే మీకు ఒక సత్యం తెలుస్తుంది అంటాను నేను. ఏంటంటే ఏ మతం వాడైనా సరే నేను ఉన్నానంటాడా నేను లేనంటాడా, దీంట్లో ఏమైనా వివాదం ఉందా అని. ఎవరినైనా పిలిస్తే దేవుడు ఉండాడా లేడని కూర్చున్నాడు అనుకోండి, మనం అది విషయం పక్కన పెట్టండి సార్, దానికన్నా ముందు ఒక విషయం ఉంది, తమరు ఉన్నారా లేదు అని అంటే అహం, నువ్వే త్వం, అహం నాస్మి. ఎవడైనా చెప్పాడు ఇప్పటివరకు మీకు అహం అస్మి, అహం అస్మి, నేను ఉన్నానని ఎవడైనా చెప్పాడు కానీ అహం నాస్మి, అహం నాస్మి నా, నేను లేను అనేది లేదు, అంతేనా. కాబట్టి ఈ విషయంలో వివాదం లేదు. కానీ వీడి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాడిని వాడు సందేహిస్తూ ఉన్నాడు. స్వస్మిన్నపి వివాదశ్చేత్, ఒకవేళ నీ విషయంలోనే గనక నీకు వివాదం వస్తే, యాక్చువల్గా రావడానికి లేదు, దేన్నైనా సందేహించేవాడు ఉంటేనే కదా సందేహం. ది డౌటర్ కెనాట్ డౌట్ హిమ్సెల్ఫ్. హౌ కెన్ హీ? ఇప్పుడు ఏదన్నా ఉంటే అది ఉన్నది లేదనే విషయంలో సందేహం, కానీ వాడిని వాడే నేను సందేహించుకుంటున్నాను, అసలు ఉన్నట్లా నేను లేనట్లా అంటే అది అనేది ఎవరు? నేను ఉన్నానా లేనా అన్నాడు అనుకోండి ఎవడన్నా, మనకు మనసు చెడిపోయి అసలు ఎవరురా ఇది అంటున్నది, నేనే అంటాను, నువ్వు ఉండవు కదా అయితే. కాబట్టి తన విషయంలో తనకు వివాదం లేదు. ఎవరికైనా ఏ మతస్థుడికైనా తాను ఉన్నట్టుగా తనకు తెలుసు. ఇక్కడ ఈయన పాయింట్ అది కాదు, నువ్వు ఉన్నావా అనేది చాలా క్రిటికల్. ఈయన విద్యారణ్య స్వామి, నువ్వు ఉన్నావా? ఇప్పుడు ఏమంటాడు వాడు? నేనున్నానన్నా చెప్పాలి, నేను లేనన్నా చెప్పాలి. నువ్వు నేను లేనన్నాడు అనుకోండి, లేచిపో. ఎందుకు లేచిపోవాలి? నేను ఎవరితో వాదించాలి? నువ్వు లేనప్పుడు ఎవరితో వాదించాలి? నేను లేచిపో.
నేనున్నాను, అయితే ఆత్మ ఉంది, శూన్యం లేదు. నువ్వు ఉన్నావా? పంచకోశాలని పరిత్యజించిన తర్వాత నువ్వు ఉన్నావంటే ఆత్మ ఉంది. నువ్వు లేవా? నీకు సందేహం వచ్చిందా నీ మీద ఉన్నానో లేనో అని? లేచిపో. ఎందుకని? వాదించేవాడివి నువ్వే లేనప్పుడు ప్రతివాది నేను ఎక్కడి నుంచి వస్తాను? ఇంతకాలం నువ్వేదో శూన్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు కనుక శూన్యాన్ని రెఫ్యూట్ చేస్తే నేనున్నాను. ఒక్కసారి ఇప్పుడు శూన్యాన్ని వాదించేవాడివి నువ్వే లేకుండా పోయినప్పుడు నీ వాదం తప్పని చెప్పడానికి నేను ఎక్కడి నుంచి వస్తాను? వాది ఉంటేనే ప్రతివాది ఉంటాడు కనుక అది చూడండి, వివేదశ్చేత్ ప్రతివాద్యత్ర కో భవేత్, ప్రతివాది అత్ర కహ భవేత్. అక్కడ ఇంకోటి ఆపోనెంట్ ఎక్కడి నుంచి వస్తాడు సార్? సో దేర్ కెనాట్ బి ఎనీ డౌట్ ఆర్ డిస్ప్యూట్ అబౌట్ ది విట్నెసింగ్ కాన్షియస్నెస్. అది పాయింట్. అబౌట్ ది విట్నెసింగ్ కాన్షియస్నెస్, సాక్షి చైతన్యం. అవన్నీ పరిత్యజించిన తరువాత అవి లేవు అని చెప్పే నువ్వు ఉన్నావు. అక్కడ వరకు సాక్షి చైతన్యం ఉంది. దీని విషయంలో డౌట్ లేదు, డిస్ప్యూట్ లేదు, సందేహము లేదు, వివాదము లేదు. ఓకే. అస్తి తావత స్వయం నామ. అలా నువ్వు ఉన్నంత వరకు సార్ వివాద అవిషయత్వత. దీని విషయంలో ఏ విధమైనటువంటి వివాదం లేదు, వివాదగ్రస్తం కాదు. ఇక నీ విషయంలోనే గనక నీకు సందేహం వస్తే నేనున్నానో లేనో అని, ఇక నీతో వాదించడానికి నేను కూడా లేనని అనుకుంటూ ఉన్నా. కాబట్టి వాదిస్తూ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాదిస్తూ ఉన్నావు కనుక కూడా ఉన్నావు. నువ్వు అసలు లేనివాడివి అయితే ఎట్లా వాదిస్తావు? కనుక మనిషి వాదిస్తూ ఉన్నాడంటే వాడు ఉన్నాడు అని అర్థం. వాది లేనప్పుడు ప్రతివాది ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరితో వాదిస్తాడు? కాబట్టి తాను లేడు కదా. లేనప్పుడు ప్రతివాది ఎవడు? కనుక శూన్యవాది అన్నప్పుడు శూన్యాన్ని ఎవడైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో, శూన్యవాదం ఏమీ లేదనేది, శూన్యవాది ఎవడు అంటే ఏది లేదని చెప్పేవాడు. కాబట్టి శూన్యవాది లేనివాడే. అది పాయింట్. శూన్యవాది, శూన్యం అంటే లేనిది కనుక శూన్యవాది లేనివాడే. అవునా? లేనప్పుడు ఎలా వాదిస్తాడు? ఇది నెక్స్ట్ పాయింట్. లేనప్పుడు అది తత్ర కహ ప్రతివాది భవేత్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే, ఇంకోటి కూడా, నువ్వు ఎప్పుడైతే లేనివాడివో, శూన్యవాదివో, నాతో వాదించడానికి నువ్వెవడివిరా, నేను ఉన్నవాడిని. అది పాయింట్. ఆత్మ ఉంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసే నేను, ఆత్మ ఉంది దాని విషయం మాట్లాడే నేను ఉన్నాను. నువ్వు శూన్యం, లేని దాన్ని మాట్లాడేవాడివి లేవు. లేని నీవు ఉన్న నాతో ఏం మాట్లాడతావు? ప్రతివాది కహ భవేత్. ఎక్కడి నుంచి వస్తాడు? ప్రతి ఆపోనెంట్ ఉండడానికి అవకాశం లేనే లేదు. అది కాబట్టి నువ్వు ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తేనే. ఇఫ్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ డౌట్ఫుల్, విత్ హూమ్ షుడ్ యు ఆర్గ్యూ? చెప్పు. సరేనా? నువ్వు ఆడ ఉండాల, అప్పుడే ఆర్గ్యుమెంట్. నువ్వు లేవు కదా, వర్ యు నాట్ దేర్, who could be the opponent? I am not the opponent. రివర్స్లో చెప్తే నువ్వు నాకు ఆపోనెంట్ కాదు. ఎందుకని? ఉన్నదనేవాడిని నేను, లేనిదనేవాడివి నువ్వు. థ్యాంక్ యూ. ఎవరికి? వాడికి, రెండో శ్లోకానికి కూడా. నెక్స్ట్. శ్వాసత్వం తు న కస్మైచిత్ రోచతే విభ్రమం వినా అత ఏవ శృతిర్బాధం భ్రూతే చాసత్వవాదినః. కాబట్టి లేని దాన్ని గురించి మాట్లాడేటువంటి శూన్యవాది ఎవడైతే ఉన్నాడో వాడు కూడా శూన్యమే, లేనివాడే. ఎందుకంటే వాడే శూన్యవాది కనుక. ఇప్పుడు లేని దానిని ఎవడు నిరాకరించినా, ఎవడైతే లేదు అనేది, అది లేదు ఇది లేదు అని చెబుతున్నాడో, ఇప్పుడు వాడు ఆత్మ లేదంటాడు, మంచిదే. ఆత్మ లేదని నువ్వు అనగలవు, కానీ నువ్వు లేవని మాత్రం అనలేవు అనేది పాయింట్ ఇక్కడ. నిన్ను నువ్వు నిరాకరించుకోలేవు. ఆత్మని నిరాకరించగలవేమో కానీ నిన్ను నువ్వు నిరాకరించుకోలేవు. ఎందుకని? నువ్వు ఉన్నావు. నిరాకరించేటువంటి నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నంత కాలం శూన్యత్వం అనే దానికి అవకాశమే లేదు.
కాబట్టి లేదు అనేది అనుభూతికి రావడానికి అవకాశం లేదు. చూడండి, ఒకవేళ వచ్చిందనుకోండి, ఎప్పుడంటే ఇదిగో అది ఈ శ్లోకం సెకండ్ లైన్, విభ్రమం వినా. విభ్రమం భ్రాంతి, విభ్రమం అనేది విభ్రాంతి, దిగ్భ్రాంతి, మాయ, భ్రమ. విభ్రమం విన, భ్రాంతిలో ఉంటే తప్ప, అదేడ భ్రమలో ఉంటే తప్ప, దిగ్భ్రాంతిలో విభ్రాంతిలో కూరుకుపోతే తప్ప. విభ్రమం వినా స్వాసత్వం. బ్యూటిఫుల్ నైనా, ఇట్స్ నాట్ వన్ వర్డ్. స్వాసత్వం, స్వ అసత్వం. స్వ అసత్వం. స్వ అంటే నీవు కదా, అసత్వం అంటే లేకపోవడం, అసత్. అది ఆడ స్వాసత్వం. ఇదంతా చాలా క్రిటికల్గా ఉంటాయి, జాగ్రత్తగా అక్షరం అక్షరం అర్థం చేసి. స్వ అసత్వం, నీవు లేకపోవడం అనేటువంటిది. ఇప్పుడు అది కదా ఇప్పుడు సబ్జెక్టు, శూన్యవాదం. పంచకోశాలని పరిత్యజించిన తర్వాత ఆత్మ ఉందని ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంది. వీడి డౌట్ కోసం ఆత్మ కాదు అంటున్నాడు కదా, ఆత్మను ఎస్టాబ్లిష్ చేయడం. దేర్ఫోర్ స్వసత్వం, స్వ తాను, అసత్వం లేకపోవడం అనేటువంటిది. కస్మైచిత్, కస్మైచిత్ ఎవడికి కూడాను, నరోచతే, నరోచతే ఎవడికి రుచించదు ఇది. ఎందుకని? నేను లేను అని చెప్పేది ఎవడు ఒప్పుకుంటాడు? ఇది ఎవరికైనా ఇష్టమా చెప్పండి? నేను లేకుండా పోవాలని కూడా అనుకుంటాడు ఈ ప్రపంచంలో. అందుకని అది ఎవడికి రుచించదు. ఒకవేళ వాడికి రుచించింది అనుకోండి, రుచించినప్పుడు ఇష్టపడ్డాం, అది నచ్చడం, వాడు మెచ్చడం, ఇదే జరిగిందనుకోండి. అలా జరిగిందంటే వాడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? విభ్రమం, భ్రమలో పడి ఉన్నాడు. విభ్రమం విన, భ్రమలో గనక వాడు లేకపోతే మాత్రం ఎవడికి కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను తాను లేకపోవడం అనేటువంటిది మాత్రం రుచించదు. అది 2 లైన్స్ క్లియర్. స్వాసత్వంతో నా కస్మైచిత్ రోచతే విభ్రమం వినా. 3rd లైన్, అతః హేతు, అతః దేర్ఫోర్, ఈ కారణం చేత, అతః ఏవ ఈ కారణం చేతనే, ఏవ శృతి, వేదం ప్రమాణం, శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? అసత్యవాదిన, లాస్ట్ లైన్, బ్రూతే చ అసత్యవాదిన ఉంలా, బ్రూతే చ అసత్వవాదిన. అసత్వవాది అంటే ఎవడు? శూన్యవాది, అంతే కదా. ఇప్పుడు విన్నారు కదా, స్వ అసత్వం. కాబట్టి అసత్వవాది అంటే నేను లేను అని ఎవడైతే వాదిస్తూ ఉన్నాడో ఈ శూన్యవాదిని శృతి, శాస్త్రం వేదం ఏదైతే ఉందో శృతి ప్రమాణం, బాధం బ్రూతే. అది బాధం అంటే నిషేధం. వాడు చెప్పే మాటని వాడిని నిషేధిస్తుంది, తొలగిస్తుంది, నిర్మూలిస్తుంది, తిరస్కరిస్తుంది అని అర్థం. అది బాధం అంటే నిషేధం. బాధితం, బాధం, అబాధితం ఇవన్నీ చెప్పడా మీకు నేను. అది బాధం అంటే నిషేధం, బ్రూతే బ్రవీతి, ఇది బ్రూతే నిషేధం బ్రవీతి. కాబట్టి వేదం కూడా వాడిని తొలగించేస్తూ ఉంది, తిరస్కరిస్తూ ఉంది, వాడు చెప్పేదంతా తప్పని. కాబట్టి నువ్వెప్పుడైతే ఉన్నావో, కాబట్టి అసత్వవాదిని వాదానికి అవకాశం లేదు. ఎందుకని? నువ్వు లేనప్పుడే సాగుతుందేమో కానీ నువ్వు ఉన్నంతవరకు సాగేందుకు అవకాశం లేదు కనుక అటువంటి వాడిని శృతి నిషేధిస్తుంది. అంటే వేదము, శృతి అంటే వేదం. ఏ శాస్త్రం అంటే ఆ శాస్త్రం కాదు, శృతి అంటే వేదం. శృతి అంటే ఉపనిషత్తు. ఇంకా ఈ ఆత్మతత్వం వేదంలో కూడా కర్మకాండలో ఉండదు, ఇది జ్ఞానకాండలోనే ఉండాలి, ఉపనిషత్తులోనే ఉండాలి అని అడుగుతారు. ఇప్పుడైతే చెప్పేస్తారు, ఇప్పుడైతే చెప్తారు. అదేంటో అది ఇస్తున్నాడు చూడండి. అసద్బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేదసత్ అతోస్య మాభూద్వేద్యత్వం స్వసత్వం త్వభ్యుపేయతాం. త్వభ్యుపేయతాం ఇది అంటే ప్రమాణం అన్నాడు కదా, శృతి ప్రమాణం కదా. ఏ శృతో ఏ ఉపనిషత్తు చెప్తున్నాడు. అసత్ బ్రహ్మ ఇది చేత్ వేద
స్వయమేవ భవేద్ అసత్. ఇదిగో అసత్ లేనిది ఎవరు? బ్రహ్మ. అసత్ బ్రహ్మేతి, బ్రహ్మ అసత్ ఇతి చేత్ వేద చేత్, బ్రహ్మము లేనిదే అని గనక చెబితే, ఎవడైనా కనుక బ్రహ్మము లేదు, బ్రహ్మం అన్న ఆత్మన్నోటే కదా, ఏది నిషేధావది. ఇప్పుడు పంచకోశాలని పరిత్యజించిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మం లేదు అని ఎవడైనా చెప్తే, అసత్ బ్రహ్మ ఇది అసత్ ఇది వేద చేత్, చేద్ వేద వేద చేత్ అని కనుక ఎవడైనా పలికాడు అనుకోండి, ఏమండి పంచకోశాలని నిషేధించిన తర్వాత బ్రహ్మం లేదు, ఆత్మ లేదు అని కనుక ఎవడైనా చెబితే స్వయమేవ భవేద్ అసత్, స్వయం ఏవ భవేత్ అసత్, స్వయమేవ అసత్ భవేత్. బ్రహ్మము లేడని కనుక ఎవడైనా చెప్తే వాడెవడు అంటే వాడే లేడని అర్థం. ఎవడైతే లేడో వాడు బ్రహ్మము లేడంటాడు, ఎవడైతే ఉన్నాడో అస్థి కదా, బ్రహ్మ అస్థి అని చెప్తాడు. అదే శూన్యవాది, మనం ఇంకేం లేదు. అతహ, ఇది నెక్స్ట్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి కొటేషన్ ఫ్రమ్ ఉపనిషత్, అసన్నేవ సభవతి, అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లుందంటే అసద్ బ్రహ్మేతి చేద్వేద కదా, అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్, అది మంత్రం. ఏది? తైత్తిరీయంలో. కాబట్టి అసన్నేవ సభవతి, సహ వాడు, అసత్ ఏవ భవతి వాడు లేనివాడే అవుతాడు. ఎందుకని? అసద్ బ్రహ్మేతి, ఆ అసత్ ఏదైతే లేదో అది బ్రహ్మమని వేద చేత్ ఎవడైతే చెబుతూ ఉన్నాడో వాడు లేనివాడే అవుతాడు. ఒకవేళ ఉన్నదని చెబితే అది ఇక్కడ లేదులే, ఈ శ్లోకంలో మీకు అక్కడ ఉంది. అస్తి బ్రహ్మేతి చేద్వేద, అది అస్తి బ్రహ్మ ఇది వేద చేత్, ఎవడైతే బ్రహ్మం ఉంది అని చెప్తాడో సంతమేనం తతో విదురితి, ఏనం వాణ్ణి సంతం, సంత పురుషుడు సత్పురుషుడు అని విదుహు ఇది అట్లా తెలుసుకున్నారు. ఎవడైతే బ్రహ్మం ఉంది అని అన్నాడో వాడు సత్పురుషుడు సంత పురుషుడు, ఎవడైతే బ్రహ్మం లేదని అన్నాడో వాడు లేనివాడే అవుతున్నాడని తైత్రేయ ఉపనిషత్. విన్నారు కదా? అసలు ఇది మీరు మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే ఆనందవల్లి, ఆనందవల్లిలో షష్ఠోనువాక, 6వ అనువాకం ప్రారంభమే ఇది. 6వ అనువాకంలో మొదటి మంత్రమే ఇది. కనుక ఎవడైతే బ్రహ్మము లేదు అని అంటున్నాడో, బ్రహ్మము లేదని చెబుతున్నాడో వాడు లేనివాడే అవుతున్నాడు. ఏదైతే బ్రహ్మము యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తూ ఉన్నాడో వాణ్ణి ఏనం సంతం, సంత పురుషుడని సత్పురుషుడను అని విదురితి, విదుహు ఇతి తెలుసుకుంటూ ఉన్నారు అని అక్కడుంది. అది ప్రమాణం. కాబట్టి అసత్ బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేద్ అసత్, ఇక్కడికి అర్థమైపోయింది కదా. నెక్స్ట్ చూడండి, అతః అస్య మాభూత్ వేద్యత్వం. లాస్ట్ స్పీచ్లో వచ్చింది మీకు. ఆత్మ అన్నిటినీ తెలుసుకుంటూ ఉంది, ఆత్మను తెలుసుకునేది ఎవరు? అన్నిటిని నిషేధించిన తర్వాత ఆత్మ మిగిలింది. ఆత్మ ఎవరికి తెలుస్తూ ఉంది? ఏదైతే నీకు తెలుస్తూ ఉందో అది నువ్వు కానిది. నువ్వు సత్యమైనప్పుడు ఆత్మవి, నీకు అన్యంగా ఏదైతే తెలుస్తున్నావో అవి సత్యాలు కావు. కనుక ఆత్మ కూడా మరొకరికి తెలిస్తే అది సత్యం కాదు. మళ్ళీ అనవస్థ దోషం. దానికి మళ్ళీ దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరని అనవస్థ దోషం వచ్చేస్తుంది. దేర్ ఫోర్ అతః, ఎంత అద్భుతంగా ఉంది. అస్య, అది దాన్ని వేద్యత్వం, మాభూద్వేద్యత్వం, వేద్యత్వం ఆ ఆత్మను తెలుసుకునేది. ఇంకొకటి అంటే అప్పుడు ఆత్మ జ్ఞాన విషయం కావాలి. ఆత్మ జ్ఞాన విషయం కాదు, ఆత్మ జ్ఞాన విషయం కాలేదు ఇప్పుడు కూడా. అది విషయం కాదు. దట్ ఇస్ నాట్ ది ఆబ్జెక్ట్, ఇట్ ఇస్ ది సబ్జెక్ట్. దేర్ ఫోర్ వేద్యత్వం, ఆత్మ తెలియబడవనేటువంటిది మాభూత్. ఒకవేళ తెలియబడకపోతే తెలియబడకుండా ఉండనండి ఆత్మని. ఎందుకని? దాన్ని తెలుసుకునేది వేరేది లేదు కనుక. బాగా చూడండి, 3rd లైన్. అతః, అందుచేత, అస్య ఆత్మ యొక్క వేద్యత్వం, ఆత్మ తెలియడం అనేటువంటిది మాభూత్. ఒకవేళ తెలియకపోతే తెలియకుండా ఉండనండి. స్వసత్వం తూ, స్వసత్వం ఇంతకుముందు స్వ అసత్వం, తను లేకపోవడం.
స్వసత్వం తాను ఉండడం అంటే తన ఉనికి. స్వసత్వంతో అభ్యుపేయతాం, అభ్యుపేయతాం అంగీకరించక తప్పదో, మీరు అంగీకరించి తీరాలి. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే దానికి రెండవది లేదు. ఎందుకని ఆత్మ కన్నా అన్యంగా లేదు గనక అన్నీ తనకే తెలుస్తాయి. ఏవీ లేనప్పుడు ఆత్మే ఉంటుంది, అదే సత్యం. అంటే దానిని తెలుసుకోవడానికి మరొకటి లేదు గనక ఆత్మ జ్ఞాన విషయం కాదు. అయినప్పటికి కూడాను తాను ఉన్నది అనే విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. శూన్యవాదిలాగా అది లేదనేది కుదరదు. అస్థి ఇతి ఏవ ఉపలబ్ధవ్య, ఇది ఎక్కడొచ్చింది? అస్థిత్యేవ ఉపలబ్ధవ్య. కఠోపనిషత్ చివర ఎండింగ్లో చెప్తాడు చూడు యమధర్మరాజు, నాయన నచికేత, ఇప్పుడు అర్థమైపోయింది కదా, అస్థిత్యేవ ఉపలబ్ధవ్య అంటూ స్టార్ట్ అవుతాడు చివర్లో. ఏంటో తెలుసా? 6వది, అస్థి ఇతి బ్రహ్మ అస్థి ఆత్మ అస్థి ఇతి ఏవా, ఇదే ఉపలబ్ధవ్య, నువ్వు పొందదగింది ఇదే, తత్వభావేన చోభయో, ఆ తర్వాత దాన్ని తత్వభావంతో దర్శించాలి. ఉభయోహో ఏంటో తెలుసా? మొదట ఆత్మ ఉంది నాయన, ఇంపార్టెంట్ చెప్పాను కానీ అప్పుడు కఠోపనిషత్తులు మర్చిపోయింటారు చూడండి. ఆత్మ ఉంది అనేది నిర్ధారణ కావాలి, ఆ తర్వాత తత్వభావంలో దర్శించాలి. ఆత్మ ఉందని ఎక్కడ నిర్ధారణ కావాలి? అస్థిత్యేవ ఉపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. మొదట అస్థి ఇది ఏవ ఉపలబ్ధవ్య, ఆత్మ ఉంది అనేది నిర్ణయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తత్వభావ. అద్భుతం. ఇక్కడ అస్థి ఇది ఏవ ఆత్మ ఉపలబ్ధవ్య ఉంది అని అంటున్నావు చూడండి. ఆత్మ అస్థి, ఆత్మ అస్థి. ఆ అస్థి ఇది ఏవ, ఆ ఉన్నది ఏదో అదే ఆత్మ కదా. అది సత్కార్య బుద్ధ్యాదుపాధి, శంకర భాష్యం, సత్కార్య బుద్ధ్యాదుపాధి. కాబట్టి ఆత్మ ఉంది, బుద్ధి మొదలైనవన్నీ దానికి ఉపాధులు కదా. దేహం ఉపాధి కదా నాయన, బుద్ధి ఉపాధి. కాబట్టి ఉపాధి ఉంది గనక, తెలుసుకోవడం అనేటువంటిది ఉంది గనక, ఈ ఉపాధులు ఉండడం వల్ల ఇక్కడ ఆత్మ శబ్దార్థం వస్తున్నాము. అదే గనక ఇలా ఆత్మ ఇది అని తెలుసుకున్న తర్వాత ఉపాధులను వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? తత్వభావేన, ఇదే బ్రహ్మం, సర్వం బ్రహ్మమయం. కాబట్టి తత్వభావేన, తత్వం అంటే ఏది సత్యం. ఇది ఉపాధి ఉంది గనక ఈ ఉపాధిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ. ఉపాధులు ఉంటే ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంది, ఉపాధులు లేకపోయినా ఆత్మ ఉంది. ఈ ఆత్మని అస్థి ఇతి ఏవా, ఇది ఉంది, అస్థిత్యేవ అస్థి ఇతి ఏవ, ఇది ఉంది అనేది నిర్ధారణ చేసిన తర్వాత తత్వభావేన. కాబట్టి ఈ దేహాన్ని వదిలిపెడతాం. కాబట్టి దాంట్లో ఉన్నప్పుడు సత్కార్య బుద్ధ్యాది ఉపాధి. కానీ తదా తస్య ఆత్మస్య నిరుపాధికస్య, ఉపాధి లేనప్పుడు, అలింగస్య లింగభేదమే లేనప్పుడు. అంటే ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాను కనుక నేను మగ పురుషుడిని, అది చూసారా పురుషుడిని. ఆ దేహంలో ఉంటే స్త్రీ, లింగభేదం. అలింగేనా? అది ఎప్పుడైతే ఈ ఉపాధి వినిర్ముక్తం కావడం జరిగిందో, నిరుపాధికస్య ఉపాధి రహితంగా, దేహానికి భిన్నంగా దేహం ఉంటే ఆత్మ అంటున్నాం, ఎందుకంటే బుద్ధ్యాది ఉపాధులు ఉన్నాయి కనుక. దాని నుంచి విడిపడినప్పుడు ఈ ఆత్మ ఏదైతే ఉందో అలింగస్య నిరుపాధికస్య. భాష్యం, ఆచార్య వారి భాష్యం. ఇది ఉపాధి లేకపోవడం వల్ల, లింగభేదం లేకపోవడం వల్ల ఇదే ఆత్మ. ఆత్మనః తత్వభావ భవతి, బ్రహ్మభావ భవతి ఇది. కాబట్టి అంత కేవలం ఆత్మ అంటే ఈ దేహంలో ఉండేదే ప్రత్యేగాత్మ అని కాదు. ఈ ప్రత్యేగాత్మ బుద్ధ్యాది ఉపాధుల్లో ఉంది గనక, దేహాది ఉపాధుల్లో ఉంది గనక ఆత్మ అని అంటున్నాము. ఈ ఉపాధుల నుంచి విడిపడ్డప్పుడు నిరుపాధికస్య అలింగస్య, ఆ నిరుపాధికమైనటువంటి లింగ భేదం లేనటువంటి ఆత్మనః తత్వభావ భవతి బ్రహ్మభావ భవతి ఇత్యర్థ. తానే అంతటా నిండి నిబిడీకృతమైనట్టుగా జ్ఞానం కలిగిపోతూ ఉంది. ఓకే, నెక్స్ట్. అర్థమైపోయింది స్వామీజీ.
మీకు అన్ని ఉపనిషత్తుల సారం వస్తుంది ఆయన దీంట్లో. అది వేదాంత పంచదశలో బ్యూటీ. స్వామీజీ బాగా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఇప్పుడు చెప్పేసేయండి మాకు, ఒక సింపుల్గా చెప్పండి స్వామీజీ. ఏం చెప్పమంటారా? అదే అంత అర్థమైపోయింది. అంతా పోయిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే ఆత్మ, అదంతా కూడా అర్థమైపోయింది. అదే ఆత్మదేహంలో ఉంది. ఉపాధి వినిర్ముక్తమైనప్పుడు అదే బ్రహ్మభావం అంతా కూడా చాలా బాగా చెప్పేశారు. ఇవన్నీ కంపేర్ చేశారు, ఆ కొటేషన్స్ అన్నీ ఇచ్చారు, అర్థమవుతుంది. ఒక్కసారి ఒక్క మాట చెప్పేసారు. ఆత్మస్వరూపం ఏంటే? పడు. కీదృక్ తర్హీతి చేత్ పృచ్ఛేత్ ఈదృక్తా నాస్తి తత్ర హి యదనీదగతా దృక్ష తత్స్వరూపం వినిశ్చిను. చెప్తాను కానీ కీదృక్ ఏ విధమైంది, కీదృక్ ఎలాంటిది, కీదృక్ ఎలాంటిది, తర్హి ఏది ఆత్మ ఉందని నిర్ణయం చేసుకున్నాం. తర్హి అలాంటప్పుడు అని అర్థం. తర్హి అంటే అలాంటప్పుడు ఏది ఉన్నది ఆత్మే అనేది నిర్ణయం అయిపోయిన తర్వాత నాయన తర్హి ఇది కీదృక్ ఇది ఎలాంటి స్వరూపం అది? చేత్ పృచ్ఛేత్, పృచ్ఛేత్ చేత్ అని కనుక ఎవడైనా అడిగితే అది పృచ్ఛేత్ అంటే అడగడం, ప్రశ్నించడం. పృచ్ఛేత్ చేత్, అది చేత్ పృచ్ఛేత్. కీదృక్ తర్హి ఇది చేత్ పృచ్ఛేత్. ఎవడైనా అయ్యా ఆత్మస్వరూపం ఎలాంటిది అని కనుక అడిగితే, కీదృక్ అని అడిగితే, ఇదిగో ఈ దృక్త నాస్తి తత్ర హి, తత్ర అక్కడ అంటే వాడు ప్రశ్నించాడు కదా, అక్కడ సమాధానం ఏంటంటే ఈ దృక్త, వాడు అడిగింది ఏంది? కీదృక్. ఇక్కడ ఈ దృక్, ఆ ఈ దృకే ఈ దృక్త. ఈ దృక్త నాస్తి హి, అయ్యా ఆత్మ ఎలాంటిది అని కనుక ఎవడైనా ప్రశ్నిస్తే ఆత్మ ఎలాంటిది కాదు అని కదా. కీదృక్ తర్హి, తర్హి ఒకవేళ ఆత్మే ఉంటే కీదృక్ ఎలా ఉంటుంది? చేత్ పృచ్ఛేత్, పృచ్ఛేత్ చేత్ అని కనుక ఎవడైనా ప్రశ్నిస్తే ఈ దృక్త నాస్తి, ఇదిగో ఇలా ఉంటుంది అని కాదు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇలా ఉంటుందని చెప్పలేం కదా అని. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇలా ఉంటుంది అని చెప్పలేనప్పుడు అలా ఉంటుందని చెప్పు. మనకొచ్చే ఆన్సర్స్ అంతే కదా. అది ఎవరి బుర్ర వాళ్ళది. ఇలా కానప్పుడు అలా అని చెప్పురాదని. ఇప్పుడున్న యత్ అనీదృక్, ఈ దృక్ అనీదృక్. ఈ దృక్ అంటే ఈ విధంగా కదా, ఇలా. అనీదృక్ ఇలా కాదు అని. తాదృక్ అంటే అలా అని కదా. అతాదృక్ అలా కాదని. యత్ ఏదైతే ఉందో ఏమని, అయ్యా ఆత్మ ఎలాంటిది, ఆత్మ అనేది ఉంటేది ఎలాంటిది అని కనుక ఎవడైనా ప్రశ్నిస్తే ఇలా ఉంటుందని మాత్రం చెప్పడానికి వీలు లేదు నాయన. ఎందుకంటే ఏదైతే యత్ అనీదృక్ ఈ విధంగా అని చెప్పలేనిది, అతాదృక్ ఆ గా ఉండలా అక్కడ దాంట్లో ఉంది ఆ. యత్ అనీదృక్, ఈ దృక్ అనీదృక్ నాయన. ఇప్పుడు అర్థం కదా. ఈ దృక్ అంటే ఈ విధంగా, అనీదృక్ అంటే ఆపోజిట్ కదా. ఇలా కాకుండా అంటే ఇలాంటిది అని కాదు. అది అడ దృక్ వచ్చేసింది కనుక అతాదృక్, అందువల్ల అక్కడ సంధి. అనీదృక్ అతాదృక్ ఉండలా. అనీదృక్ అతాదృక్, అనీదృక్ అతాదృక్, ఆదృక్ అతాదృక్ అది కానిది అని. కాబట్టి ఇలాంటిది కానిది, అలాంటిది కానిది. తత్స్వరూపం అది ఏదో అది సార్ స్వస్వరూపం అంటే ఆత్మ. వినిశ్చిను దాన్ని ఆ విధంగా ఇక విచారం చేసుకుంటూ పో, నీకు తెలుస్తుంది. ఇది కానిది అది కానిది. ఎలాంటిది అంటే ఎలాంటిది అని చెప్పలేనిది.
అంటే ఇలాంటిది అలాంటిదే, ఇలాంటిది కానిది అలాంటిది కానిది ఏదో అది ఉంది, అదే నువ్వు అని చెప్పేసి విచారణ చేసుకుంటూ పో. ఈ దృక్ వాడు అడిగింది మొదట కీ దృక్. కన్ఫ్యూజన్ ఉంది ఆయన. కీ దృక్ లైక్ వాట్నెస్, లైక్ వాట్నెస్ కరెక్ట్ సాంస్క్రిట్ అంతే. అదే ఈ దృక్ అన్నాడు అనుకోండి, దిస్నెస్. తాదృక్ దట్నెస్. కీదృక్ ఆత్మ లైక్ వాట్నెస్. అనేదృక్ అది నాట్ దిస్ లైక్ దిస్నెస్. అనీదృక్ లేకపోతే అన్లైక్ దిస్నెస్. అన్లైక్ దిస్నెస్. ఈ దృక్ అనీదృక్ అన్లైక్ దిస్నెస్. అతాదృక్ అన్లైక్ దట్నెస్. లైక్ వాట్నెస్ అని కానీ వాడంటే అన్లైక్ దిస్నెస్, అన్లైక్ దట్నెస్. తత్స్వరూపం వినిశ్చిను. ఎందుకనంటే కొన్ని విశిష్టమైనటువంటి గుణములు ఉన్నప్పుడే దేనినైనా నిర్వచించడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకో. దానికి గుణం ఉండాలి. దాన్ని నిశ్చయించాలి, నిర్ణయించాలి, నిర్వచించాలి అంటే దానికి గుణం ఉండాలి. ఇప్పుడు ఈ రోజా అన్నాము, అది పువ్వు, దానికి ఒక రూపం ఉంది, దానికి ఒక వాసన ఉంది కదా. దాన్ని గురించి మనం ఇది అట్లాంటిది కాదు కదా. ఆత్మకు రూపం ఉందే, శబ్దం ఉందే. అది నీకు ఏది తెలిసినా జ్ఞానేంద్రియాలతోనే జ్ఞానం కలగాల. అటువంటి జ్ఞానం ఇక్కడ కలగడానికి అవకాశం లేదు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం, అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం. తథారసం కాదు, తథా అరసం. అది అంటే రుచి లేనిది. తథారసం నిత్యమగంధవచ్చయత్. నచికేత కట కట ఎటువంటిదో ఆత్మ తెలుసా నీకు? అశబ్దం. శబ్దం లేదు ఆత్మకి. శబ్దం ఉండింది అనుకోండి, దాన్ని మనం వివరించేస్తాం ఇట్లాంటి శబ్దం అని. శబ్దం లేదు. ఎందుకు ఆత్మకు శబ్దం లేదు? శబ్దానికి ఆద్యంతాలు ఉన్నాయి. శబ్దము కదులుతుంది, శబ్దము అంతరిస్తుంది కదా. ఆరంభాంత్యాలు ఉండేటిది ఆత్మ కానేరదు. ఎందుకని? అప్పుడు ఆత్మ నశించిపోద్ది. అశబ్దం అస్పర్శం. ఆత్మను టచ్ చేయలేం. ఎందుకని? టచ్ చేయడానికి రెండవది లేదు. అరూపం. కనిపించదు ఆత్మ. కారణం యదృశ్యం. అందువల్ల అవ్యయం. ఫస్ట్ లైన్లో చూడండి, అశబ్దస్పర్శమరూపమవ్యయం. ఆ మూడు కారణాల చేత అశబ్దం, అస్పర్శం, అరూపం గనుక అవ్యయం. వ్యయం క్షీణించడం. అవ్యయం క్షీణించదు. ఆత్మ నశించే అవకాశం లేదు. తథారసం. తథా అలాగే అరసం. రసం అంటే రుచి. అరసం రుచి లేనిటువంటిది. అరసం నిత్యమగంధవశ్చయత్. ఆ గంధవత్ వాసన లేనిది గనక నిత్యం. పైన మూడు చెప్పాడు. అరూపం, అస్పర్శం, అశబ్దం కనుక అవ్యయం, నశించదు కనుక ఇప్పుడు అరసం, రసహీనమైనటువంటి అంటే రసం లేనిటువంటిది. అరసం అంటే రుచి లేనిటువంటిది. ఆ గంధవత్ గంధం లేనిటువంటిది, సువాసన లేనిటువంటిది కనుక ఇది నశించదు కాబట్టి నిత్యం. నశించదు కనుక నిత్యం. ఆత్మ నిత్యం. అలాంటి దాన్ని ఇది అది అని చెప్పడానికి అవకాశం లేదు. ఏదైతే ఇదో అది ఒకప్పుడు లేకుండా పోయి అదిగా తెలియబడుతుంది. అర్థమవుతుంది? అప్పుడు అది ఉండేది లేండి అంటాం. ఇప్పుడు ఇది ఉంది, అప్పుడు అది ఉండేది. అర్థం కదా? ఇప్పుడు ఒక తోట ఉంటుంది మనకు. ఆ తోటలో మనం ఏదైనా ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటాం అనుకోండి. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమంటే అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా పెద్ద బిల్డింగ్ ఒకటి ఉండదు లేండి. అప్పుడు అది ఉండిందండి, ఇప్పుడు ఇది ఉంది. అదే కాలము, దేశము ఇవన్నీ కూడా వస్తాయి.
కాబట్టి ఒకప్పుడు ఉన్నది మరొకప్పుడు లేకుండా పోద్ది, కానీ ఆత్మ అట్లా క్షీణించేందుకు అవకాశం లేదు. కనుక అవ్యయం. యద్ది, దీని మీద ఆచార్య వారి భాష్యం, యద్ది శబ్దాదిమత్ తత్ క్షీయతే. ఈ శబ్దాదులు, ఈ శబ్దము, రూపము, రసము, గంధము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అది శబ్దాదిమత్. యద్ది శబ్దాదిమత్ తత్ క్షీయతే. ఏదైతే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదుల కిందకు వస్తూ ఉంటుందో అది ఏదైనా సరే నశించిపోయేదే. అశబ్దమత్వాత్ అవ్యయం న క్షీయతే అతః ఏవ నిత్యం ఇతి శంకర భాష్యం. కాబట్టి ఏదైతే శబ్దరహితంగా ఉందో, స్పర్శరహితంగా ఉందో, రసరహితంగా ఉందో, గంధరహితంగా ఉందో అటువంటిది నశించదు గనక నిత్యము. అదే ఆత్మ. కేదృక్ అన్నావు కదా, అనీదృక్ అతాదృక్. ఇది కానిది అది కానిది, తనకు తానుగా ఉండేది. లేకపోతే ఇవి చదివేటప్పుడు చాలా యాతనగా ఉంటుంది. ఈ దృక్ తాదృక్. ఇదిగో ఈ దృక్ తాదృక్ కిం కథ్యతే. ఈ దృక్ అంటే ఏంటి, తాదృక్ అంటే ఏంటి ఉచ్యతే. అక్షాణం విషయస్థీదృక్ పరోక్షస్తాదృగుచ్యతే. విషయీ నాక్ష విషయ స్వత్వాన్నాస్య పరోక్షత. అది ఇప్పుడు ఈ దృక్ ఏంటో, ఆ దృక్ ఏంటో, తాదృక్ ఏంటో చెప్తాడు. ఓకే, జస్ట్ డెఫినేషనే, అందువల్ల ఊరికే జస్ట్ చెప్పేసి ఇక్కడికి ఆపుతున్నా. ఆయన లిసన్. ఈ దృక్ తాదృక్ కదా. అక్షాణం విషయ అస్తి ఈదృక్. అక్షాణం విషయస్త్వీదృక్. అక్షాణం విషయ ఈదృక్ అస్తి. క్లియర్ కదా? చెప్పాలి నేను. అది అక్షాణం అంటే ఏంటి? కళ్ళు. అక్షాణం కళ్ళు అన్నప్పుడు చెవులు. వీటికి ఏవైతే విషయాలుగా తెలుస్తూ ఉన్నాయో అవి ఈదృక్, ఇలాంటివి. అంటే కంటికి కనిపించేటువంటి రూపాలు, చెవికి వినిపించేటువంటి శబ్దాలు, నాలుగు తెలిసేటువంటి రుచులు, ముక్కుకు అందేటువంటి వాసనలు, చర్మానికి అందేటువంటి స్పర్శలు, అటువంటి ఈ శ్రోత్రాది ఇంద్రియాలకి శబ్దాది విషయాలు ఏవైతే అందుతూ ఉన్నాయో ఇవంతా కూడాను ఈ దృక్. ఏంటది? ఈ దృక్, దిస్నెస్. ఇప్పుడు అది తర్వాత తాదృక్ ఏంటని, పరోక్ష తాదృగుచ్యతే. పరోక్ష అది తా దృక్ ఉచ్యతే. పరోక్ష. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంద్రియాలకి ఏవైతే మనకు అర్థమవుతూ ఉన్నాయో దాన్ని ఈ దృక్ అని తెలుసుకున్నాం కదా, ఇలాంటిది అని. తాదృక్ అంటే ఏమిటంటే పరోక్షం, ప్రత్యక్షం కాదు, పరోక్షం. అది పరోక్ష. తా నాయన పరోక్ష తాదృక్ ఉచ్యతే. పరోక్ష తాదృగుచ్యతే అని ఉంది కదా సంధి. పరోక్ష తాదృక్ ఉచ్యతే. కాబట్టి ఏదైతే పరోక్షమో, ప్రత్యక్షం కాదో, ఇంద్రియాలకి ప్రత్యక్షం కాదు, అది పరోక్షము. ఇప్పుడు ఉదాహరణకి పుణ్యం ఉందనుకోండి, పుణ్యఫలంగా మనకు స్వర్గం వస్తుంది అని శాస్త్రం చెప్పింది అనుకోండి. ఇది ప్రత్యక్షమా పరోక్షమా? అది ఎందుకంటే మనకు తెలియదు, స్వర్గం అనేది ఉందని తెలియదు. పుణ్యం చేస్తే శాస్త్రం చెప్తూ ఉంది. శాస్త్రం చెప్పేటువంటి వాటిల్లో చాలా వరకు సత్యాలే ఉన్నాయి కనుక ఇది కూడా మనం బిలీవబుల్ అనుకొని నమ్ముతున్నాం. అంతేగాని జ్ఞానానికి అవకాశం లేదు అక్కడ. అది పరోక్షం అవుతుంది. ప్రత్యక్షం ఇంద్రియ జ్ఞానంతో తెలుస్తూ ఉంటుంది. పరోక్షం ఇంద్రియ జ్ఞానం కూడా కాదు, కొంత బిలీఫ్ సిస్టమ్. దాంట్లో కొన్ని వెరిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ వెరిఫైయబుల్ ఉంటాయి. ఇప్పుడు పుణ్యం వస్తుంది అన్నాడు అనుకోండి, ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, నిజమో కాదు? స్వామీజీ కొద్దిగా వెరిఫై చేసుకుంటాను. కుదరదు సార్, బుక్ ఆన్సర్ లేదు, బుక్ ఆన్సర్ లేదు వెరిఫై చేసుకోవడానికి. అదే ఇంక కొన్ని ఉన్నాయి. పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుడతాడు అన్నాడు అనుకోండి, వెరిఫైబుల్.
వెరిఫైబుల్. చేయవలసినట్టుగా కనుక చేస్తే అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ విధంగా యాగం చేస్తే పుడితే పుడతాడు, లేకపోతే లేదు. అట్లా వరుణ యాగాలు ఇవన్నీ కూడా అవే. అంటే నేను వాటిని తప్పు పట్టడం లేదు, అవన్నీ జరుగుతాయి, వేదంలో ఉన్నాయి కనుక. కానీ ఆ చేసేవాడికి డొక్కశుద్ధి ఉండాలి, వాడికి తెలిసి ఉండాలి. అర్థమవుతుంది? ఇప్పుడు విగ్రహాన్ని పోయి నిలబెట్టి చుట్టూ సిమెంట్ వేస్తే అది విగ్రహ ప్రతిష్ట అవుద్ది. ఇవన్నీ కూడా కొన్ని వెరిఫైబుల్గా ఉంటాయి, కొన్ని నాన్ వెరిఫైబుల్ బిలీఫ్స్. కానీ మంచి వాళ్ళు చేస్తే మాత్రం, పద్ధతిగా చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా శాస్త్రీయంగా యంత్రము, తంత్రము, మంత్రము వీటిని సక్రమంగా వినియోగించి చేస్తే వాటి ఇంపాక్ట్ ఉండనే ఉంటుంది. కాబట్టి ఇవి పరోక్షం. అంటే ఇప్పుడు పుణ్యం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పరోక్షం. అంటే మనకు ప్రత్యక్షంగా అది అందదు. అంతేకాదు, ఇప్పుడు పుణ్యం వస్తే ఇంద్రలోకం పోయాడు అనుకోండి, ఎట్లుంటుంది ఇంద్రలోకం అంటే మనం ఏం చెప్పగలం? ఉందో లేదో మనకేం తెలుసు? పోయి వచ్చినోడు చెప్పాలా, పోయినోడు వచ్చి చెప్పడు, ఉన్నోళ్ళమేమో పోలేదు ఇంకా. ఇప్పుడు ఎవడు చెప్పాలి ఆయన? అందువల్ల ఎవడైతే చెప్తున్నాడో వాడు పోలా, పోయినోడు వచ్చి చెప్పడు. ఇప్పుడు అంటే బిలీఫ్. అర్థమవుతుందా? ఇది పరోక్షం కిందకు వస్తుంది, ప్రత్యక్షం కాదు. ఈ దృక్ ప్రత్యక్షం, తాదృక్ పరోక్షం. ఇంకా ఆత్మ అంటావా? ఈ దృక్క ఆ దృక్క చెప్పండి, తాదృక్క రెండు కాదు కదా. ఎందుకో తెలుసా? విషయీ నాక్ష విషయ. అది ఆత్మ విషయం కాదు తెలియడానికి, జ్ఞాన విషయం కాదు, విషయీ. ఇట్ ఇస్ ద సబ్జెక్ట్. తెలుసుకునేవాడు సార్, తెలియబడే జ్ఞానం కాదు, జ్ఞాన విషయం కాదు ఆత్మ కదా. విషయీ సబ్జెక్ట్, ఆనంద స్వరూపం. మీకు కేన ఉపనిషత్తు చెప్పేటప్పుడు చెప్పాను ఒకసారి, విషయీ అని. ఎందుకు అని అంటే, ఎవడు కూడా చూడండి ఆనంద స్వరూపం. ఎవరికైనా నవ్వు వచ్చిందంటే అది విషయం ఏదైనా కావచ్చు. ఆనందం వచ్చిందనుకోండి, ఎవరికి ఏదైనా సినిమా చూచాడు, జోక్ వచ్చిందనుకో, ఏదైనా సరే ఆనందం వస్తే మనిషి అప్పుడు వాడు విషయం అని తెలుస్తుంది. ఎందుకని? ఏదో నవ్వించగానే వెంటనే ఈ, అంతేగాని నవ్వు రాగానే ఇప్పటికి ఎవడు అనలేదు అట్లా. నవ్వు వచ్చినప్పుడు అనేవాడిని మనం ఎక్కడ చూడలే. అర్థమైందే? ఈ అది అందుకని వాడి పేరు అది. వీడు ఈ ఫెలో ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, ఆనంద స్వరూపం, విషయీ. కాబట్టి వీడు విషయము కాదు. విషయమైతే తెలియబడతాడు, ఆత్మ తెలియబడదని తెలుసుకున్నారు కదా మీరు. విషయీ. అందువల్ల నాక్ష విషయ నా అక్ష విషయ. అక్ష అంటే కన్ను, కంటికి కనిపించే రూపం కాదు అని అనగానే చెవికి వినిపించే శబ్దం కాదు, ముక్కుకు తెలిసే వాసన కాదు, నాలుగు తెలిసే రుచి కాదు, చర్మానికి తెలిసే స్పర్శ కాదు. కారణం అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధ వస్తు అగంధవచ్చయత్ కఠోపనిషత్తు అది. అందువల్ల విషయీ నా అక్ష విషయ. కాబట్టి కంటికి కనిపించేటువంటి వాడు మాత్రం కాదు, కేవలం. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షం కాదు కదా. కాబట్టి పరోక్షం అనుకుంటావేమో నువ్వు. అక్ష విషయం కనుక వాడు అయ్యుంటే ఆత్మ ప్రత్యక్షం అని చెప్పచ్చు. అక్ష విషయం కాదు, విషయీ కనుక ప్రత్యక్ష ప్రమాణానికి అందరు కదా. పరోక్షం అనుకుంటావేమో, తాదృక్ అది కూడా కాదు. ఎందుకని? స్వత్వాత్ నా అస్య పరోక్షత. అది పదచ్ఛేదం. అస్య దాని యొక్క స్వత్వాత్ స్వరూపత్వాత్. అది స్వరూపం కదా తాను ఉండడం అనేటువంటిది ఆత్మ. కాబట్టి తాను ఉండడం స్వరూపమే గనక నా పరోక్షత, తనకన్నా అన్యంగా రెండవది లేనే లేదు. నా పరోక్షత అదే. కాబట్టి తాదృక్ నై, ఈ దృక్ నై, అది కదా. కాబట్టి ఇది అని చెప్పడానికి లేదు, అది అని చెప్పడానికి లేదు. ఇది అని చెబితే ఇంద్రియ విషయం అవుతుంది, విషయీ విషయం కాదు. కనుక నాక్ష విషయ అక్ష విషయ నా. పోని పరోక్షం అని చెప్తామా? ఆత్మ అంతటా ఉండేటువంటిది కనుక దానికి పరోక్షంగా రెండవది ఉండడానికి అవకాశం లేదు కనుక నా పరోక్షత. ఇందువల్ల స్వత్వాత్ స్వరూపత్వాత్, ఆత్మ చైతన్య స్వరూపత్వాత్ అస్య పరోక్షత నా ఇది.
ఇది ఆత్మ యొక్క స్వరూపం. ఓ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.